నేను ఎలా బోధించగలను, ఎలా చెప్పగలను అనేది ఉన్నప్పుడు అలాగే ఏసీటీసీలో కోర్స్ చేశాను. కోర్స్ చేసినప్పటికి కూడా నాకెందుకో అంత బలంగా అనిపించలేదు. ఆ తర్వాత ఇక్కడ మా పాప ఈ జాయిన్ అయినప్పుడు మా పాప మా అన్నయ్య గారి అమ్మాయి పెద్దమ్మాయి వైఎంసీఏలో చేస్తూ ఉండేది. ఈ గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీ గురించి నేను కూడా తనతో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అక్కడ బీటీహెచ్ చేయడం జరిగింది. దేవుని వాక్యం గురించి కొద్దిగా తెలుసుకోవడం అలవాటు పడింది. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ లాక్డౌన్ సందర్భంగా మనకి చర్చిలు అనేవి లేవు. మనకి ఆన్లైన్ అనేది వచ్చిన తర్వాత మా వైఎంసీఏ రిడీమర్ లూథరన్ చర్చి కూడా ఆన్లైన్ లో సర్వీసెస్ చేసుకోవడం మొదలెట్టాం. ఒక రోజున అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనుకుంటా. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మా పాస్టర్ గారు ఒక విధమైన అనౌన్స్మెంట్ చేశారు. ఏమిటి అని అంటే రేపటి నుంచి మనం బైబిల్ స్టడీ చేసుకోబోతున్నాము ప్రతి మంగళవారం నాడు, ప్రతి శుక్రవారం నాడు అని చెప్పడంతో ఎవరి పేరు చెప్తారా అని చెప్పేసి నేను అంతగా పట్టించుకోలేదు. ఉన్నట్టుండి ఆయన నా పేరు చెప్పారు. నా పేరు చెప్పేటప్పటికి నాకు భయం వేసింది. అసలు బైబిల్ స్టడీ అంటే ప్రార్థన అంటే ఏమిటో కూడా తెలియని, లేకపోతే ప్రార్థన ఏ విధంగా చేయాలో కూడా తెలియని నేను బైబిల్ స్టడీని ఏ విధంగా నడిపించగలను అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు దేవుడు నన్ను బలపరచాడని నేను బలంగా సాక్ష్యం ఇవ్వగలనండి. ఎందుకు అని అంటే అప్పటి నుంచి గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీ ద్వారా నేను దేవుని గురించి లేదా దేవుని వాక్యాల గురించి లేదా బైబిల్ గురించి తెలుసుకుంటున్న సందర్భంలో నాకు ఒక మంచి అవకాశం, ఒక ఆపర్చునిటీ వచ్చిందని చెప్పేసి ఇది దేవుని నుండే మా పాస్టర్ గారి ద్వారా దేవుడే పలికించాడు అని చెప్పేసి అనుకుని నేను ఆ బైబిల్ స్టడీని చాలా ఇదిగా తీసుకున్నానండి. అయితే జూన్ తోటి ఈ మార్కు సువార్త మొత్తం బైబిల్ స్టడీకి చెప్పడం జరిగింది. నేను ఇందుకు గాను గుడ్ న్యూస్ బైబిల్ ని నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్పేసి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే గుడ్ న్యూస్ బైబిల్ కాలేజీ ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను, ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. వాక్యం గురించి ఇక్కడ ప్రొఫెసర్స్ గారికి కానీ, లేకపోతే బిటి జడ్సన్ గారికి కానీ, లేకపోతే అందరికి ప్రిన్సిపల్ గారికి, మేడం గారికి, వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. అలాగే దేవాది దేవునికి కూడా రుణపడి ఉంటాను. దేవుని వాక్యం నాలో మరింతగా బలపడాలని, నేను ప్రార్థనలో ఇంకా ఎక్కువగా గడపాలని, నాకు ప్రార్థన నేర్పించమని అనుక్షణం ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా నా కుటుంబం గురించి, నన్ను గురించి దేవుళ్ళు ఇంకా ఎదగాలని చెప్పేసి ముందు బైబిల్ స్టడీ కావచ్చు, లేకపోతే మెసేజ్ విషయంలో కావచ్చు, దేవుని వాక్యంలో కావచ్చు, ఏదైనా సరే ఎదగాలని, దేవుడు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ధన్యవాదాలు. ఓకే సార్, చాలా చక్కటి సాక్ష్యం చెప్పారు. ప్రైజ్ లార్డ్ అండి. నిరీక్షణ్ కుమార్, ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్. అందరూ వచ్చారా? మన వాళ్ళు అందరూ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ శాంత్ కుమార్ గారు. హ్యాపీ క్రిస్టియన్స్. శ్యామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. విజయ్ కుమార్ గారు. ఇక ఎవరండి? శ్యామ్ బీడి అడ్మిన్. ఓకే, సుబ్బారావు గారు రాలేదు ఇంకని, దేవకుమార్ గారు రాలేదు ఇంకని. ఉన్నాను సార్. దేవకుమార్ గారు ఉన్నారండి? మీరు స్క్రీన్ పక్కకు జరపాలి సార్. అవునా, మంచి సాక్ష్యం ఇచ్చారు దేవకుమార్ గారు. దేవకుమార్ గారు కాదండి, నిరీక్షణ్ కుమార్ గారు. మెయిన్ క్లాస్ లో అందరు కలిసినప్పుడు దీనికి ముందు దేవకుమార్ గారు ఇచ్చారండి. ఏమంటారు? మన అంతకు ముందు అంటే అందరు కలిసి ఉన్నప్పుడు బిఫోర్ బ్రేకింగ్ ఇన్ ది క్లాసెస్ దేవకుమార్ గారు సాక్ష్యం ఇచ్చారు. అట్లాగా అయితే ఇప్పుడు రెండో సాక్ష్యం అన్నమాట మనం అన్నది. నిన్న సైమన్ గారు ఇచ్చారు. సైమన్ గారు, సైమన్ గారు నిరీక్షణ గారు. ఆయన సైమన్ ఎవరండి? సైమన్ గారు వెస్లీ శ్యామ్ గారు ఉన్నారు. నిన్న సార్ నేను ఇంకా ఓకే ఓకే. మన కీర్తి ప్రకాష్ గారు రోజుకో సాక్ష్యం వింటున్నామండి. నైస్, వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే సరే, ఇప్పుడు ఈ రోజునండి మనం మతాల గురించి ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. హిందూయిజం గురించి ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం. హిందూయిజం యొక్క ఇంట్రడక్షన్, అసలు మనం ఏదైతే కనుక స్టడీ చేయబోతున్నాం హిందూయిజంలో, అవన్నీ కూడా మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది.
నా ఇన్ దిస్ క్లాస్ లో మనం నేర్చుకునేది ఏంటంటే కనుక ఈ బుక్ మీ దగ్గర అందరి దగ్గర ఉంది కదండి, మేజర్ రిలీజియన్స్. ఉంది సార్. ఓకే, ఈ బుక్ లో మనం ఏముందో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, ఈ బుక్ లో ఉన్నది మనం తెలుసుకున్న తర్వాత దీంట్లో ఇంకా ఏదైతే కనుక లేదో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఆ తర్వాత చెప్తాను. మీకు ఏదైతే కనుక ముందు చెప్పానో అది చెప్తాను. ఆ తర్వాత ఈ రోజున మనకి ఎక్కువగా కాల్స్ ఎక్కువ వచ్చేసి దాంట్లో ఈ సాయిబాబా గురించి, షిరిడి సాయిబాబా గురించి, పుట్టమ సాయిబాబా గురించి, ఆ తర్వాత రజనీష్ గురించి, అలాగే ఇప్పుడు ఏంటి బ్రహ్మకుమారిస్ అని చెప్పేసి, ఆ తర్వాత హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి ఈ యొక్క టీం వాళ్ళు ఇక చాలా ఉన్నాయి అన్నమాట మనం ధ్యానించుకోవాల్సినవి ఎక్కువగా హిందూయిజంలో. మరి హిందూయిజాన్ని ఎక్కువగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కనుక మనం హిందూ దేశంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఎక్కువగా మనం సువార్త చెప్పాలి. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏదో మనం తెలుసుకుని వారికి కోసం మనం ప్రార్థన చేసి వారికి మనం సువార్త ఎలాగ అందించాలని చెప్పేసి మనం ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్ అంతంలో మనం నేర్చుకునేది ఏంటంటే కనుక కంపారిజన్ తెలుసుకుంటున్నాం. కంపారిజన్ అంటే వి కంపేర్ ద క్రిస్టియానిటీ విత్ హిందూయిజం అన్నమాట. కాబట్టి ఇక్కడ ట్రినిటీ ఉంటుంది, అక్కడ ట్రినిటీ ఉంటుంది. ఏంటి ట్రినిటీ అలాగా మనం కంపేర్ చేసుకుంటాం. సరే, ఇప్పుడు ఈ బుక్ మనం 21 పేజ్ చూడండి, అందులోనే 21 పేజ్. ఈ బుక్ రాసినటువంటి వ్యక్తి అంటే ప్రతి దేశానికి వెళ్ళాడు, ప్రతి మతస్థులతో కూడా మాట్లాడాడు. అక్కడ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మరి వాళ్ళ నోటి ద్వారానే విని దీన్ని రాసుకొచ్చాడు అనమాట ఈ బుక్. ఓకే, మీకు అర్థమవుతుంది ఈ బుక్ చదివితే. ఎవరైనా చదివారండి ఈ బుక్? చదవలేదు. మీరు ఓ పని చేయండి, ఈ పుస్తకాన్ని మీరు మాత్రం కనీసం అట్లీస్ట్ ఒక 4-5 పేజీలు చదువుకురండి, అప్పుడు మీకు బాగా ఇది అర్థమవుతుంది. సరే, ఈ రోజు అయితే కనుక మనం స్టార్ట్ చేద్దాము. ఆ తర్వాత ఇంకొక 4 పేజీలు 5 పేజీలు ఉంటుంది, అప్పుడు మీరు అది కూడా చదువుదు. కానీ అప్పుడు మీకు ఇంకొంచెం విషయాలు మీకు అర్థమవుతాయి. అప్పుడు డౌట్స్ కూడా మీరు చక్కగా అడగొచ్చు. మీరు చదువుతున్నప్పుడు వస్తున్న డౌట్స్ మీరు క్లాస్లో అడగొచ్చు. అప్పుడు క్లాస్లో మీకు తెలియని విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు. అప్పుడు వాళ్ళకు కూడా మీరు ఉపయోగపడే వాళ్ళు అవుతారు అన్నమాట. మీ యొక్క డౌట్ ద్వారా మీ యొక్క డౌట్ క్లారిఫికేషన్ ఇవ్వడం కారణంగా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క బుక్ రాసినటువంటి వ్యక్తి పేరు అయితే కనుక ఇక్కడ రాయబడలేదు. కానీ ఈ బుక్ రాసినటువంటి వ్యక్తి ఇండియాకు వచ్చాడని చెప్పేసి ఇండియాలో ఒక చోట గంగా నది పక్కన ధ్యానం చేస్తున్న ఒక వ్యక్తిని కలుసుకున్నాడని, అతను లార్డ్ కృష్ణ గురించి ధ్యానిస్తున్నాడని మనం చూస్తాం అన్నమాట. చూడండి, అది ఫస్ట్ పేజీలో. One day I saw a Hindu holy man sitting on the banks of the Ganges. Sitting on the banks of Ganges in front of the statue of Krishna. How long he had been gazing at this silent wooden figure? Hours, days, or perhaps weeks. He was in a trance-like state. His body looked as if it were molded out of clay, and he himself looked like an image. It seemed to me he had stopped breathing. అంటే అతను చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే కనుక ఆ ఋషి మొత్తం ధ్యానంలో ఉండిపోయాడు అనమాట అండి. కృష్ణుడి గురించే ధ్యానిస్తూ ఉంటూ ఉన్నాడు. అసలు బ్రీతింగ్ చేస్తున్నాడా లేదా అనేది కూడా అతనికి అనుమానం వచ్చింది అనమాట. అంతలాగా ఒక స్టాచ్యూ లాగా ఉండిపోయాడు అనమాట అండి. అంతగా మెడిటేషన్ లో ఉండిపోయాడు అన్నమాట అండి. అట్లాగా మరి మెడిటేషన్ లో ఉండేవారు ఉంటారు హిందూస్ లోనే, మెడిటేషన్ లోనే ఉంటారన్నమాట. కేవలం ధ్యానంలోనే ఉండిపోతారు. ఈ హిమాలయ పర్వతాల్లో అయితే కనుక మనకి సాధు సుందర్ సింగ్ గారు అనేక మందిని సాధువులు కలిసాడు అక్కడ, మరి మహర్షులు కలిసాడు అక్కడ కదండి. మరి అక్కడ ఈ విధంగా ధ్యానంలో గంగా నదుల పక్కన, తర్వాత అడవుల్లో, అరణ్యాలలో, చెట్ల కింద ఈ విధంగా ఒంటరిగా ఉన్న ప్లేస్ లో, నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్ లో ఒంటరిగా వీళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు అన్నమాట అండి. ఒక దేవుని పేరు మీద, ఇప్పుడు శివుడి గురించి కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు, రాముడి గురించి ధ్యానం చేస్తూ ఉంటారు, ఎక్కువగా శివుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటారండి. ఇక్కడైతే కృష్ణుడి గురించి ధ్యానం చేస్తున్నాడు, ఆ స్టాచ్యూ అక్కడ పెట్టుకుని ధ్యానం చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పబడింది. ఆ తర్వాత చూస్తే కనుక వై డస్ హీ డూ దిస్ అని చెప్పేసి, హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ సచ్ ఐడోలేటరీ. అక్కడ చూడండి ఏమంటే కనుక, యాజ్ ఇఫ్ రీడింగ్ మై థాట్స్ మై కంపెనీ సెడ్, హూ నోస్ బై లుకింగ్ ఎట్ ద అవుట్వర్డ్ అపియరెన్స్ ఆఫ్ ఎ మ్యాన్ వాట్ ఈస్ ఇన్ ఈస్. అతను ఏ విధంగా ఆలోచిస్తున్నాడో, ఏ విధంగా ధ్యానిస్తున్నాడో, దేని గురించి ధ్యానిస్తున్నాడో అనే సంగతి మనకు తెలియదు. కేవలం అతను ధ్యానంలో ఉండడానికి మాత్రమే మనకు తెలుస్తుంది అంటాడు. అలా చెబుతూ ఏమంటే, ఐ నెవర్ ఫర్గెట్ దీస్ వర్డ్స్, ఐ ట్రావెల్ ద సబ్ కాంటినెంట్, ఐ రికాల్ దెమ్ వెనెవర్ ఐ సా ద ప్యూర్ villagers buying
flower, a bit of fruit, bread outside the temple walls, and reverently placing their offering beside a statue. ఒక స్టాచ్యూ ముందు ఇలా పెట్టి ఇలా నమస్కారం చేస్తారు. ఫ్లవర్స్ ని, ఫ్రూట్స్ ని, తర్వాత అగరొత్తుల్ని ఇలా పెట్టి నమస్కారం చేస్తారు. నేను ఈ ష్రైన్స్ నేను దర్శించాను అంటాడు. ఐ రిమెంబర్డ్ ద వర్డ్స్ when రామకృష్ణ మాంగ్స్ మినిస్టర్డ్ ద సిక్ అండ్ సర్వ్డ్ ద నీడీ. ఇప్పుడు రామకృష్ణ మఠం వారండి, కొంతమంది మఠస్థులు ఉన్నారు, వాళ్ళు ప్రజలకు సర్వ్ చేస్తున్నారు. రామకృష్ణ మఠం వాళ్ళు లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నారు, అవునా కదండి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చక్కగా నేర్పుతూ ఉంటారు. ఎవరు? రామకృష్ణ మఠం. ఎక్కడ ఉందండి అది? అదే విషయం. అంటే వాళ్ళు ఆ విధంగా ఈ సేవ నిరతి కలిగి అతను సాంఘిక సేవ కూడా చేస్తూ ఉన్నారు. విషయంలో కూడా సేవ చేస్తారు. ఏమంటారు? సర్వీస్ టు ద పూర్ అండ్ నీడీ. పూర్ అండ్ నీడీ అంటే ఉంటుంది అక్కడ. అదే యోగీస్ పెర్ఫార్మ్ దే ఫెనటిక్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్. యోగీస్ ఉంటారు అక్కడ, వాళ్ళు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అంటే గనక ధ్యానంలో ఉండి వాళ్ళు ఏదైతే గనక తెలుసుకున్నారో, వీళ్ళైతే గ్రహించారో, అది ఒక దేవుని పేరును బట్టి వాళ్ళు గ్రహించిన దాన్ని బట్టి లార్డ్ కృష్ణ నాకు తెలియజేశాడు, లార్డ్ శివ నాకు తెలియజేశాడు అని చెప్పేసి వెంటనే ఒక బుక్ రాయటము, ఆ ప్రకరణ వాళ్ళకి ఆ తర్వాత ఆ శిష్యులకి చెప్పడము జరుగుతూ ఉంటది అన్నమాట అండి. ఆ తర్వాత టెంపుల్ వర్షిప్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా విగ్రహాల దగ్గర వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు, ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మోస్ట్ ఫేమస్ ఫిలాసఫర్ రామకృష్ణన్ పరమహంస స్పోక్ టు మీ త్రూ హిస్ సేయింగ్ అబౌట్ ద రిలీజియన్ ఆఫ్ హిస్ పీపుల్. ఆ రామకృష్ణ పరమహంస చెప్పాడు నాకు అని చెప్పేసి అంటున్నాడు. పరమహంస అని చెప్పేసి రామకృష్ణ పరమహంస అంటే హంస అని చెప్పేసి అంటారు, హంస అని రాశారు ఇక్కడ. సరే, ఇండియా ఏ ల్యాండ్ ఆఫ్ ఫిలాసఫర్స్. వేర్ ఎవర్ ఐ వెంట్ ఇండియా ఫిలాసఫర్. చూడండి అక్కడ ఏం రాశారంటే గనక, ఇండియా యొక్క ఫెయిత్ ని మనం ఎలా చూడొచ్చు అంటే కనుక తాజ్ మహల్ లాగా చూడొచ్చు అని చెప్పేసి అంటాడు. చూడండి, తాజ్ మహల్ టు ద అన్కౌంట్ హోవల్ ఆఫ్ ద లోయెస్ట్ బెగ్గర్, రిలీజియన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, స్క్రాచ్ ఏ హిందూ. ఎవరినైనా మన హిందూని కనుక మనం టచ్ చేస్తే అతనిలోంచి ఫిలాసఫీ వెలువడుతుంది అని చెప్పేసి అంటాడండి. అతడు అనేక మంది దేవతల గురించి, దేవుళ్ళ గురించి చెబుతాడు అని చెప్పేసి అంటాడండి. ఆ తర్వాత ప్రతి ఊర్లో కూడా నేను శ్రైన్స్ అంటే ఏంటండి? ఆశ్రమాలు సార్, ఆశ్రమాలు, గుళ్ళు, గోపురాలు ఖచ్చితంగా మనం చూస్తామని చెప్పేసి అంటాడు. అదండి. ఆ తర్వాత ఎవ్రీ హోమ్ లో మనం చూస్తామని చెప్పేసి అంటాడు. దిస్ ఈజ్ హిందూ ద ఫెయిత్ 32 crores కదా 32 crores అన్నారు. అయితే రామకృష్ణ పరమహంస ఆ టైంలో కాబట్టి ఇది అంతే ఉన్నది. కానీ ఇప్పుడు చాలా కాలం అయింది ఇది రాసి, కాబట్టి చాలా ఇప్పుడు 83% ఉన్నారన్నమాట. మనకి 82 crores హిందూసే ఉన్నారు, 82 వరకు. ఓకే, చెప్పొచ్చు. ఏమన్నారు? 100 crores అలా చెప్పొచ్చా? మన 83% అని చెప్పేసి చెప్పిన ఆల్రెడీ మీకు 83%. సరే, ద డాక్ట్రిన్ ఆఫ్ ద వీల్ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ డిస్టింగ్విష్డ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ హిందూయిజం. వీల్ లైఫ్ అని చెప్పేసి అంటారండి. దాన్ని ఏమంటారు కనుక బర్త్స్ రీబర్త్స్. హిందూస్ నమ్మేది కనుక బర్త్, డెత్ అండ్ ఇమోర్టాలిటీ. మనం క్రిస్టియానిటీ నమ్ముతాం, కానీ వాళ్ళు నమ్మేది కనుక ఎండ్లెస్ డ్రామా, బర్త్ డెత్ ఇది నమ్ముతున్నారు అన్నమాట. అంటే ఈ జరిగినటువంటి జన్మ, ఆ తర్వాత ఇప్పుడు జన్మ, ఆ తర్వాత రాబోయే జన్మ అనేది. ఈ జన్మ అనేది ఎలా వస్తుందంటే కనుక మనం ముందు జన్మలో ఏదైతే కనుక మంచిగా ఉంటే కనుక నెక్స్ట్ జన్మలో మనం మంచిగా పుడతాం అనేది ఒక నమ్మకం వాళ్ళకి ఉందన్నమాట అండి. బర్త్, డెత్, మళ్ళీ బర్త్, మళ్ళీ డెత్, ఇట్లాగా సైకిల్ ఆఫ్ బర్త్స్ అనమాట. సైకిల్ ఆఫ్ డెత్స్, బర్త్స్. ఓకే, ఇది మనం చేస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు ముందుగా మనం ఒక ఉదాహరణగా ఒక పిల్లిగా పుట్టారంటే కనుక, అంటే పిల్లి మంచిగా ఉంటే కనుక అది ఇంకో జన్మలోనంటే మనిషిగా పుడుతుందట. అలాగా మనిషి మంచిగా ఉంటే కనుక ఆ తర్వాత మంచి బ్రాహ్మణిగా పుడతాడట. ఇక బ్రాహ్మణిగా పుట్టడం చాలా గొప్పదటండి. ఇక ఆ తర్వాత బ్రాహ్మణ కలిసిపోతాడట మనిషి. హైయెస్ట్ అనమాట, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఈస్ బ్రాహ్మణ్. ఆ బ్రాహ్మణ తర్వాత ఇక మనిషి ఇక శ్రేష్ఠుడు అయిపోయిన తర్వాత ఇక బ్రాహ్మణులు కలిసిపోతాడు అని చెప్పేసి అంటారు. ఇక ఆత్మ, ఇక మనిషి సెపరేట్ గా అంటూ ఉండడండి. ఇక అవి 7 జన్మలు కావచ్చు, 14 జన్మలు కావచ్చు.
కాబట్టి 7 జన్మలు అయితే మినిమం ఉంటాయి. ఇలాగా ఇప్పుడు బర్త్స్ రేబర్స్ అని చెప్పేసి అనేది. ఓకే, అంటే ప్రతి జీవులు కూడా ఆత్మ ఉన్నదని చెప్పేసి నమ్ముతున్నారు అన్నమాట అండి వీళ్ళు. అందు కాబట్టి వాళ్ళకి జంతువుగా పుట్టడం అన్నా, లేకపోతే కనుక చీమగా పుట్టడం అన్నా, మనిషిగా పుట్టడం అన్నా, ఒక చెట్టుగా అయినా సరే, ఇక ఏ క్రీమ్ అయినా సరే బర్త్స్ రిబర్స్ దాంట్లో ఒక పార్ట్, ప్రతి దాంట్లో కూడా ఆత్మ ఉందని చెప్పేసి అంటాం. మనం అయితే కనుక దేవుళ్ళు మాత్రం, మనుషులు మాత్రమే ఆత్మ అని చెప్పేసి నమ్ముతున్నాం. కానీ వీళ్ళు అలా కాదండి, మళ్ళీ పుడతారు, మళ్ళీ కూడా చనిపోతారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది 7 జన్మలు కావచ్చు, 14 జన్మలు కావచ్చు. 7 జన్మల్లో కనుక నువ్వు చేసుకున్న పాపానికి ప్రాయశ్చిత్తం పొందేస్తే, అంటే ఆ పాపానికి తగ్గట్టుగా నువ్వు పూజలు పురస్కారాలు చేస్తూ, మంచి పనులు చేస్తూ నువ్వు ఉంటే కనుక చివరి 7వ జన్మలో బ్రహ్మలు కలిసిపోతే, లేదా 14 పూర్తి అవ్వకపోతే మళ్ళీ 14 జన్మలు వస్తాయి. అప్పుడు 14వ జన్మలో నువ్వు ఇక బ్రహ్మలో కలిసిపోతావు అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే ఇక నువ్వు ఉండవు ఇక అని చెప్పేసి అంటారు. ఇక ఇది చూడండి, ఇక్కడ బేసిక్ ఐడియాస్ గురించి చూస్తే ఇక్కడ చూడండి, విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ అంటిల్ ఇట్ ఈస్ మర్జ్డ్ విత్ గాడ్. మర్జ్డ్ విత్ అంటే మర్జింగ్ విత్ గాడ్ అంటే దేవునితో కలిసిపోయేంత వరకు సోల్స్ అలాగే ఉంటాయి అని చెప్పేసి అంటారు. ద సుప్రీం సోల్ ఈస్ బ్రహ్మ. అవర్ సోల్స్ ఆర్ సోల్స్, సింపుల్ సోల్స్. సుప్రీం సోల్ ఈజ్ బ్రహ్మ. ఓకే, నెక్స్ట్ అండి, బేసిక్ ఐడియాస్. హిందూయిజంలో ఉన్న బేసిక్ ఐడియాస్ ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ బేసిక్ ఐడియా ఏంటంటే కనుక, ద ఫస్ట్ ఈస్ ద లా ఆఫ్ ఐడెంటిఫికేషన్. నువ్వెవరు, హూ యామ్ ఐ, నేను ఎవరిని, వై యామ్ హియర్, నేను ఎందుకు ఉన్నాను ఇక్కడ. ఇట్లాగా మనం అనుకుంటే కనుక దేవుడు వాళ్ళ ఇక్కడ పుట్టించాడు, ఇక్కడ నేను ఉన్నాను, నేను ఎవరిని అంటే కనుక ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి అంటాడు. చూడండి అక్కడ, నేనే దేవుడి, అహం బ్రహ్మాస్మి అన్నాడు. రాసుకోండి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను. ఇంగ్లీష్ లో దట్ ఆర్ట్ దౌ, ఆయనే నీవు, గాడ్ అండ్ ఐ ఆర్ వన్. సాంస్క్రిట్ ఫ్రేజ్ ఉన్న చదవండి ఎవరైనా అక్కడ, సాంస్క్రిట్ ఫ్రేజ్. తత్వం అసి, బ్రేక్ అవుతుందండి. తత్వం అసి, తత్వం అసి, తత్వం అసి. ఓకే, దీన్ని హూ ఇస్ ఆండర్ పర్సన్, ఐ యామ్ హి, అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను, బ్రహ్మాస్మి. సాంస్క్రిట్ వర్డ్ అది అలాగ ఉంటుంది అన్నమాట. తెలుగులో అయితే కనుక మనం ఏమన్నారంటే అహం బ్రహ్మాస్మి. సి దౌ, దట్ ఆర్ దౌ, దట్ అంటే గాడ్. ఇక్కడ తత్తత్వం సార్, అది తత్వం అసి. గాడ్ అండ్ ఐ ఆర్ వన్. నేను దేవుడిని ఒకటే. he who is yonder person, I am he అంటే నేనే ఆయన్ని, ఇంకా ఆయన నేనే. అంటే మనిషి ఎవరంటే కనుక దేవుడు. 82వ కీర్తన ఒకసారి చూడండి, 82వ కీర్తన. అక్కడ మీరు దైవములని చెప్పేసి అంటాడు. దైవములు అని చెప్పేసి 82, 87. దేవుని సమాజంలో దేవుడు నిలిచియున్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. యేసు ప్రభువు ఇక్కడ ఒక చోట ఈ మాట చెప్తాడు అన్నమాట. మీరు దైవములని చెప్పేసి లేఖనంలో రాయబడలేదా అని చెప్పేసి అంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే కనుక దైవములు అంటే అక్కడ దైవములు అనే మాట ఏంటంటే జడ్జెస్ అని చెప్పేసి రాయాలి యాక్చువల్ గా, ట్రాన్స్లేషన్ అన్నమాట. దానికి మీరు నిర్గమకాండములో ఒక అధ్యాయం ఉన్నదండి. నిర్గమకాండం 21వ అధ్యాయం చూడండి. ఐదవ వచనం చదవండి. నిర్గమకాండం 21:5.
ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. దేవుని యొద్దకు అనే మాట పుట్టుడులో ఏముందండి? న్యాయాధిపతి. అది న్యాయాధిపతి అని మాట్లాడి ఇక్కడ మీరు దైవములు అని చెప్పేసి అని న్యాయం ఎక్కడైతే జరుగుతుందో, ఎక్కడైతే కనుక సత్యం జరుగుతూ ఉందో, ధర్మం జరుగుతూ ఉన్నదో, న్యాయం జరుగుతుందో అక్కడ దేవుడు ఉంటాడు అని చెప్పేసి చెప్పడానికి అన్నమాట. దైవముల మధ్య, దేవుని సమాజంలో దైవముల మధ్య ఆయన నివాసం ఉన్నాడంటే దాని అర్థం అదనమాట. న్యాయాధిపతుల మధ్య ఉంటాడు. ముఖ్యంగా న్యాయం తీర్చేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా న్యాయం తీర్చాలి. ఎందుకంటే దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి అది గ్రహించాలన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే కనుక మన దైవములు అని చెప్పేసి అన్నదానికి ఇక మనం దేవుడు అని చెప్పేసి అర్థం కాదండి అక్కడ. కానీ అక్కడ ట్రాన్స్లేషన్ అట్లా ఉన్నది. అర్థం ఏంటంటే కనుక దైవములు అనే మాటకి దేవుని వద్దకు తీసుకుని రావాలనే మాట చూసారే డిఫరెన్స్ ఎలా ఉందో, న్యాయాధిపతి అలాగే న్యాయాధిపతులు అని చెప్పేసి మనం అనుకోవాలి. నీతి నియమాలు తెలిసేవారు అని చెప్పేసి అనుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ పేజీలోకి వచ్చి నేను హిందూయిజం ఇక్కడైతే కనుక దేవుళ్ళే మొత్తానికి బ్రహ్మ ఆత్మ నాలో ఉంది, నీలో ఉంది, నీలో ఉంది. ఏ స్పార్క్ ఆఫ్ బ్రహ్మ, ఒక ప్రపంచ లేదా విశ్వాంతరాళమైనటువంటి ఆత్మ బ్రహ్మ. ఆ బ్రహ్మ ప్రతి చోట ఉన్నాడు, ప్రతి దాంట్లో ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు. నీలో కూడా ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పొట్టులో ఉన్నాడు, ఈ చెక్కలో ఉన్నాడు, ఈ బుక్కులో ఉన్నాడు, అలాగే నీలో కూడా ఉన్నాడు బ్రహ్మ అని చెప్పేసి. కానీ నువ్వే బ్రహ్మవే అంతే, బ్రహ్మ వేరుగా లేదు. అందుకే నేనంటే హిందూస్ పాపులు అనే మాటను ఒప్పుకోరు, వివేకానంద కూడా ఒప్పుకోలేదు. హిందూ సోదరులు పాపులు అనే మాట అంటారు. వీఆర్ నాట్ సిన్నర్స్, వీఆర్ సెయింట్స్ అన్నారు హిందూస్. వివేకానంద కూడా ఒప్పుకోలేదు అన్నమాట. వీఆర్ నాట్ సిన్నర్స్, వీఆర్ సెయింట్స్. మరి ఎందుకు తప్పులు చేస్తామంటే కనుక బికాస్ ఆఫ్ ఇన్నోసెన్స్, తెలియక అజ్ఞానం చేతది. జ్ఞానం అనేది సంపాదించుకుంటే మనిషి తప్పులు చేయడు, అజ్ఞానం చేత చేస్తాడు అంతే. పరిశుద్ధంగా మనం ఉండగలుగుతాము. మనిషికి మనిషే దేవుడు కాబట్టి మనిషిలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనిషిని దేవుడు లాంటి మనిషిని దేవుడే మనిషి అని ఉన్నప్పుడు మనిషిని పాపాత్ముడు అని చెప్పేసి ఎందుకు అంటారు అని చెప్పేసి హిందూస్ వ్యతిరేకిస్తూ ఉంటారు అన్నమాట. వీఆర్ నాట్ సిన్నర్స్, వీఆర్ సెయింట్స్ అని చెప్పేసి హిందూస్, వివేకానంద కూడా ఆ మాట అన్నాడు. నెక్స్ట్ బ్రహ్మోసి అంటారు కదా సార్. అహం బ్రహ్మాసి, నేనే బ్రహ్మను అని చెప్పేసండి. అంతే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ దేవుళ్ళే అంతే. ప్రతి మనిషి కూడా ఒక దేవుడే. కానీ యేసు ప్రభు దేవుడైతే మనల్ని తన రూపమందు తన స్వరూపం చేసాడు కానీ తనతో సమానంగా చేయలేదు, లేదా ఆయనే మనలో లేడు, లేదా మనం ఆయన లేమండి. కాకపోతే ఒకటి, ఆత్మీయంగా యేసు ప్రభు అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచేయడల్లా మీరు ఏది అడిగితే అది నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అంతేగాని ఆ తర్వాత 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమంటాడంటే వారు మన యందు నిలిచి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అంటాడు తప్ప మనతో సమానం అని చెప్పేసి అన్నాడండి. 17వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం చూడండి. అక్కడ తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నా నామమును ప్రత్యక్ష పరిచితిని. వారు నీ వారై ఉండేది, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఇంకా చదువు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను
అంటే నేను వారికి అంతేగాని అక్కడ చూడండి, మనము ఏకమై ఉన్నలాగున తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండాలి, యూనిటీ కలిగి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంతే. వారు కూడా ఏకం కలిగి ఐక్యత కలిగి ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుని సువార్తను ప్రకటిస్తూ అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? లోకం కొరకు ప్రార్థించలేదు కానీ నువ్వు నాకు అనుగ్రహించిన వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి. అందుకని వారందరూ మనలో ఉండిపోవాలి, మనలో కలిసిపోవాలని చెప్పేసి అన్నట్టుగా అక్కడ కాదండి. ఆ తర్వాత 20 వచ్చింది చూడండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. అది చూడండి, అక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. మనము ఏ విధంగా ఏకమై ఉన్నామో అలాగే మనలో చూడండి, నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థన చేయట్లేదు. అర్థమవుతుంది? ఆడేమర్థమవుతుంది? నా తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని ఉంది. మన యందు ఏకంగా ఉండాలని నేను ప్రార్థన చేయట్లేదు అంటే మరి ఎవరు ప్రార్థన చేస్తున్నాడు అంటే వాళ్ళతో కలిసిపోవటం, తండ్రితోటి కుమారుడితో కలిసిపోయి ఉండటం అలా కాదండి. పరిశుద్ధాత్మ అలా కలిసిపోయి అలా కలిసిపోవటం కాదండి. ఇక్కడ చూడండి, అలాగే ఉండాలని ప్రార్థన చేయట్లేదు. వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ వాళ్ళు ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నారు అంటున్నాడు. మనమై ఏకమై ఉండాలని వారును ఏకమై ఉండాలంటున్నాడు. అయితే వారు మనతోటి ఏకమై ఉండాలని ప్రార్థన చేయట్లేదు. ఆ తర్వాత 16 వచ్చింది చూడండి, 26 వచ్చిందండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదని చెప్పాను. అంటే యేసు ప్రభు మనలో ఉన్నాడండి. దేవుని ఆత్మ మనలో ఉన్నదా? ఉన్నది. దేవుని ఆత్మ మనలో ఉన్నంత మాత్రం మనం దేవుళ్ళు కాలేదండి. దేవుని యొక్క ఆత్మ చేత దేవుడు మనల్ని ఎందుకు నింపాడంటే ఆయన చిత్తానుసారంగా మనం నడిచినట్లుగా, సత్యాన్ని గ్రహించినట్లుగా, మనం ఎల్లప్పుడూ కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించినట్లుగా ఉండటానికి మాత్రమే పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించాడు. రక్షణ పొందటానికి రక్షణ పొందటానికి అంటే లోకం గురించి, పాపం గురించి, తీర్పు గురించి మనకి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తాడు. దాన్ని మనం ఒప్పుకున్నట్లుగా చేస్తాడు. ఆ తర్వాత మనం దేవుడితో ఏకంగా ఉండేట్లు చేస్తాడు. దాని అర్థం ఏంటంటే కనుక దేవుడితో కలిసిపోతాం అన్నది కాదండి. మనము ఆయన వలే ఉంటాము అంటాడు యోహాను భక్తుడు. మనం ఏమవుతాం ఇంకా ఏది తెలియదు, కానీ మనం ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనలాగా ఉంటాము అంటాడు. దూతలు ఏ విధంగా ప్రత్యేకంగా ఉంటున్నాయో ఆ విధంగా మనం కూడా ఉంటాం. అంతే తప్ప ఆయనతో కలిసిపోవటం అనేది లేదు. ఓకేనా? సరే, అందరిలో కూడా దేవుని ఆత్మ లేదండి, అది గుర్తించుకోవాలి. అందరిలో దేవుడు లేడండి. ఒక ఆయన పాడాడు, ఎవరంటే గనక బర్క్మన్ గారు, నవ్వులు అందరిలోనూ ఉన్నావు, అన్ని నీవై ఉన్నావు, ప్రభువ అంటే వెంటనే పలుకుతామని బట్టి చెబుతూ నవ్వుల్లోనూ ఉన్నావు, పువ్వుల్లోనూ ఉన్నావు అంటాడు. నవ్వుల్లోనూ పువ్వుల్లోనూ ఎందుకుంటాడంటే ఇప్పుడు బర్క్మన్ గారు ఎవరంటే గనక ఆయన రామన్ క్యాథలిక్ చూసాడు కాబట్టి నవ్వు ఉన్నాడండి. అందరిలో దేవుడు చెప్పాల్సి పర్లేదు. అంటే దేవుని ఆత్మ అందరిలో లేదండి. దేవుడు అందరినీ కనికరిస్తున్నాడు, అది చెప్పొచ్చు. మనం అందరినీ కాపాడుతున్నాడు, వర్షాన్ని గాలిని మనకి ఎలాగిస్తున్నాడు వాళ్ళకి ఇస్తున్నాడు. అంతేగాని దేవుడు అందరిలో లేడండి, అన్నిట్లో లేడండి. దేవుడు ఉండవలసిన పని లేదండి. ఆయన ఇప్పుడు పెన్న తయారు చేసిన వాడు పెన్లో ఉండేటండి, ఉండవలసిన పని ఏమున్నది? ఉండాలనుకుంటూ ఉంటాడు. అందుకనే అయితే ఎక్కడైనా ఉండగలుగుతాడు దేవుడు. దేవుడికి అసాధ్యం ఏది లేదు. కానీ ఎక్కడైతే ఉండాలనుకుంటాడో అక్కడ ఉంటాడు ఆయన. సమస్తమాన్ని తెలుసునండి, అన్నిటికీ అతీతంగా ఉండడండి ఆయన. ఆయన సింహాసనం పరలోకమందు ఉన్నదే అంటాడు. ఆయన చూసి ఎవరు కూడా బ్రతకరా అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఇప్పుడు
మార్టిన్ లూథర్ గారు ప్రార్థన చేసినప్పుడు రొట్టె ద్రాక్షరసంలో యేసుప్రభు ఆత్మ ఉంటుంది అని చెప్పేసి నమ్మాడు. యేసుప్రభు ఉంటాడు అని చెప్పేసి. అది తప్పండి. అంటే మార్టిన్ లూథర్ గారికి కంటే ఎక్కువ జ్ఞానం మనకు ఉందని కాదు, కానీ కొన్ని విషయాలలో థియాలజన్స్ మే గో రాంగ్. థియాలజన్స్ కూడా తప్పులు పోవచ్చు ఒక్కొక్కసారండి. సాధు సుందర్ సింగ్ గారు చెప్పింది కరెక్ట్ అనే కాదండి. ఆయన అన్నాడు, ఒకవేళ మా అమ్మగారు కనుక పాతాళం ఉంటుంటే పాతాళం వెళ్ళిపోతున్నాడు, అలాగే వెళ్ళిపోతానికి అవకాశం ఉంటుంది ఉండదు. అంటే ఏంటంటే అంటే సాధు సుందర్ సింగ్ గారికి తల్లి అంటే ప్రేమ ఉన్నది, అది ఎవరికైనా ఉంటుంది కాదని మనం. కానీ అట్లాగా అటువంటి స్టేట్మెంట్స్ కొంచెం తొందరపాటు కలిగి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దావీదు అంటాడు కదా, తొందరపడిన వాడునే ఏ మనుషుడు నమ్మదగిన వాడు, తొందరపడిన వాడే ఏ మనుషుడు నమ్మదగిన వాడు చెప్పండి. అది ఆ తర్వాత దావీదు అంటాడండి, చెప్పండి, తొందరపడిన వాడన ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదనుకుంటే అంటాడండి. తొందరపడి అవును కదండి. అవును సార్. కాబట్టి అంటే ఒక్కొక్కసారి తొందరపాటులో దైవజనులు అంటూ వాళ్ళు కూడా అంటే దేవుడు ఒక్కడే ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించిన చెప్పగలరు తప్ప ఏ మనిషి కూడా అలా చెప్పలేడండి. కాబట్టి వాళ్ళ ఆలోచనలు చెప్పినవి ఉన్నాయి. వాళ్ళ ఆలోచనలు కూడా తిరుమూర్తి రాగం సుఖించమని చెప్పేసి ధర్మవంతుడు చెప్పుకున్నాడు. ఆ మాట బైబిల్లో రాస్తుంది. అంతేగాని బైబిల్లో రాసింది దేవుడు చెప్పిన మాట కదండి. అది దేవుడు ధర్మవంతుడు అనుకున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చెప్పేసి అంటలేదు, తిరుమూర్తి రాగం సుఖించు అంటున్నాడు అని ఆ మాట రాసాడు. దాన్ని ఎంకరేజ్ చేయటం కదండి అక్కడ. ఆ తర్వాత లోతు పిల్లల్లా చేసారని చెప్పేసి రాశాడు. దాని అర్థం ఏంటంటే కనుక దేవుడు రాయించాడు కరెక్టే, కానీ దాన్ని ఎంకరేజ్ చేయడం కాదండి. అక్కడ అలా జరిగింది లోతు విషయంలో అని చెప్పి దేవుడు సత్యాన్ని చెప్తున్నాడు, జరిగినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మోషే పొరపాటు చేసాడు అని చెప్తున్నాడు, దావీదు పొరపాటు చేసి చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే దాన్ని ఎంకరేజ్ చేయడం కాదండి. మనం దాన్ని బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలని చెప్పేసి దేవుడు చాలా నిష్కళంకుడు, ఆయన సమస్తను కూడా తెలుసును. ఆయన ప్రతిదీ వచ్చి చూడవలసిన పని ఏమీ లేదండి, ఆయనకి సమస్తను తెలుసు. ఆయనకి ఆయన పరలోకం నుంచి మన ప్రార్థన వింటున్నాడు, లెందులో ఉండి ఆయన వింటున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఆయన వినగలుగుతాడు? అసలు మన ప్రార్థన చేయకుండా ఆయన తెలుసు మనం చేసేది కదండి. ఆయనంత మాత్రాన్ని దేవుడు మనలో ఉన్నాడు లేదా దేవుడు మనతోటి ఉన్నాడు, మనమే దేవుడు చెప్పేసి అనడానికి వెళ్ళలేదు. ఏ మనిషి కూడా అలా కాదండి. కానీ హిందూ ఫిలాసఫీ అలా చెప్తుంది. హిందూ లేడు అది గెలడానికి సందేహం లేదని చెప్పి అంటారు కదా వాళ్ళు. అదే అట్లాగా లేదండి. ఓకే, ఇప్పుడు మార్టిన్ చెప్పండి. ఇప్పుడు మనోళ్ళు సర్వంతర్యామి అంటారు కదా అంటున్నారు, అది అది ఎట్లా తీసుకోవాలి? అదేనండి. ఇప్పుడు ఈ బర్క్మన్ గారు అన్నది అదే కదండి. ఇప్పుడు చెట్లలోనే ఉన్నాడు, పుట్టుల్లో ఉన్నాడు అంటే కదండి. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. సార్ ఆయన చెప్పనివ్వండి సార్, కొంచెం ఆయన చెప్పనివ్వండి. అంటే ఇక్కడ మనం చెప్పేది కనుకండి సర్వవ్యాప్తి అని చెప్పేసి అనాలండి. సర్వాంతర్యామి అనే మాటకు అర్థం సర్వవ్యాప్తి, సర్వమును కూడా వ్యాపించి ఉన్నాడు. అదే ఉపయోగించాడు పౌలు కూడా అండి. మీరు అపోస్తలుల 17 చూస్తే సర్వవ్యాప్తి అని చెప్పేసి అంటాడు. అంటే మనుషులలో ఆయన ఉన్నాడు, ప్రతి చోట కూడా ఉండగలడు, వ్యాపించి ఉన్నాడు. అంటే ఆ చెట్లు ఉన్నాడు కాదు, కానీ ప్రతిదాన్ని చూస్తున్నాడు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాడు, ప్రతిదాన్ని కూడా ఆయన అండర్లో ఉంచుకున్నాడని అర్థం చేసుకోవాలండి, అంతే. అంటే మీకు గుర్తుందో లేదో, మనకి గతంలో ఒక పాట ఉండేది, సర్వంతర్యామి సర్వాధిపతి సర్వోన్నతుడని. ఏంటది? ఎవరు రాశారు? పంత్ గారు. చాలా చాలా కాలం పాత పాట. సర్వంతర్యామి అనేది వీ కెనాట్ టేక్ ఇట్ కదా, అంతేనా? సర్వవ్యాప్తి ఓకే ఓకే, థ్యాంక్ యూ. సర్వము వ్యాపించి ఉన్నాడు అని అంటాడు ఏ తెలుసు వాళ్ళకి చెప్పేటప్పుడు పౌలు. కాబట్టి అదేనండి, మన థియలాజికల్ వర్డ్స్ కూడా ఉపయోగించేటప్పుడు ఇక్కడ మోక్ష అని చెప్పేసి కానీ, ఆ తర్వాత హెల్ అని చెప్పేసి కానీ, ఈ రెండింటికి మనకు అర్థం వేరండి, ఎలా అర్థం వేరండి. అక్కడ ఏంటంటే నూనెలో మనుషులు ఉడికించేస్తా ఉంటాడు, వేగిస్తూ ఉంటాడు అని చెప్పేసి పాత అగ్నిగుండంలో అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఆ తర్వాత పరలో మోక్షంలోని ఎవరిలో స్త్రీలు కూడా ఉంటారు, అక్కడ డాన్స్ చేస్తూ ఉంటారు, ఏంటి బ్రహ్మవర్వసి మేనకలు ఎవరు ఉంటారని చెప్పేసి. అందుకని మోక్షం అనే మాట హిందూ టెర్మినాలజీ వేరు, మన టెర్మినాలజీ వేరు, అది మీనింగ్స్ వేరండి అన్నమాట. మనం ఏదైతే వాళ్ళకి అర్థం కావడానికి ఈజీగా అమ్మ యేసుప్రభుని నమ్ము మోక్షానికి వెళ్తా అని చెప్తాం తప్పంటే, ఒక ఆమె మొన్న అయితే కనుక మోక్షాన్ని పేరు పెట్టుకున్నది, యాక్చువల్లీ పెట్టి తన కూతురికి నేను చెప్పినమ్మ మోక్షం అని చెప్పేసి పెట్టి మోక్షం అంటే కనుక మోక్షం అన్నది. మోక్షం అనే మాట హిందూ టర్మ్ అమ్మది, అది దాని అర్థం ఇది అని చెప్పి చెప్పాడు. అయ్యో చాలా పొరపాటు చేశాను అన్నది. వెంటనే పేరు మార్చేది మంచిది కాదు అని.
చెప్పండి. సరే అంటే దేవుడు మనలో ఉన్నాడు అంటే మనతో ఉన్నాడు అని చెప్పి అనే మాటకంటే మనతో ఉన్నాడు అది కరెక్టే, మనలో ఉన్నాడు అనే మాటకంటే అర్థం వేరిపోతుంది. దేవుడు ఎవరైతే ఆమ్నిపోటెంట్ అన్నారు కదా సార్, ఆమ్నిపోటెంట్ ఆమ్నిసెంట్ ఆమ్నిప్రెజెంట్ ఆమ్నిపోటెంట్ ఓమ్నిసెంట్ అండ్ ఓమ్నిసెపియన్. ఇప్పుడు దాని అర్థం అదే కదా సార్, ఓమ్ని ప్రెజెంట్ అంటే అదే కదా. ఆమ్ని ప్రెజెంట్ అంటే అన్ని సమయాల్లో అండి. సర్వాంతర్యామి అనేది ఫ్రాంకిస్టిక్ ఫిలాసఫీ. ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా సర్వాంతర్యామి అనేది లేదండి ఇక్కడ. మనకి ఏంటంటే అది అలాగా చేసేరేమో కానీ, సరే మీరు ఒకసారి ఆమ్ని ప్రెసెన్స్ అంటే కనుక ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు, ప్రతి దాన్ని చూడగలుగుతున్నాడు, ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు, ఇది అలాగ అర్థం చేసుకోవాలి. మరి అన్ని చోట అన్నిట్లో దేవుడు ఉంటే ఇక మరి మనం కూడా ప్యాంతిస్తే కదండి. రాయిలోనూ ఉన్నాడు, రప్పల్లో ఉన్నాడు అంటే ఏమంటే మరి నవ్వుల్లోనూ ఉన్నాడు, పువ్వుల్లోనూ ఉన్నాడు అని అది కరెక్టే. అది కదా ఒకసారి చూడండి ఒకసారి. అంటే మనం అందుకనే ఈ టర్మ్స్ మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అపోస్తుల కార్యాలు చూడండి. బ్రదర్ ఇంగ్లీష్ బైబిల్ చదవండి దయచేసి ఎవరైనా తీసి. అపోస్తుల కార్యాలు మనుషులను సృష్టించి పద్దెనిమిది చూడండి, 18:28 17:28. అవునండి 28. For in him we live and move and have our being. As for in him we live and move and have our being. సర్వవ్యాప్చర్య మాట ఇక్కడ ఉపయోగించు. సర్వవ్యాప్చర్య మాట అక్కడ ఏమంటాడు చదవండి అది 28. For in him we live and move and have our being, as certain also of your own poets have said, for we are also his offspring. అక్కడే ఉన్నదంటే కనుక లేదు సార్, ఇది లేదు. మనం బ్రతుకుచున్నాము, చెల్లించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే మనం ఆయన సంతానం అని మీ కవీశ్వరులలో కొందరు చెప్తున్నారు. అవునవును, ఇక్కడ లేదు కానీ ఎక్కడ చెప్తాడంటే పౌలు దీన్ని ఇదే మాట, ఆకాశం వరకు భూమికి ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయంలో ఉండడు అని చెప్పేసి అన్నాడు. 24 వచ్చి చదవండి. 18:24. 17 అండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. హస్తకృతములైన ఆలయములో నివసింపడు. Does not dwell in the temples made with hand. అని చూసారు అక్కడ అంటే అన్నిటి దేవుడు సృష్టించాడు, సమస్తమును ఆయన చేస్తూ ఉన్నాడు. అక్కడ కింద కూడా అంటాడు సమస్తము ఆయన దయచేస్తున్నాడు, ఆయన సమస్తము కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుడు హస్తకృతమైనటువంటి ఆలయములలో నివసించాడు అంటే ఇదే నివాసం దేవుని నివాసం అని చెప్పేసి అనడానికి వీల్లేదు. ఆయన ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడైనా ఉండకపోవచ్చు కూడా. ఒక చోట ఆయన ఉండడండి. ఏమంటే ఇప్పుడు పాపం జరుగుతున్న చోట దేవుడు ఉంటాడంటండి, మనం ఉంటాం ఏంటండి? ఇప్పుడు ఒక చెడ్డ పని జరుగుతూ ఉన్నప్పుడు మనం అక్కడ ఉండడానికి ఇష్టపడతాం ఏంటండి? ఉండం. మరి అది మనమే ఉండడానికి ఇష్టపడడం, మనం కళ్ళు మూసేసుకుంటాం, అది చెవులు మూసేసుకుంటాం, ఈ బాబు చెడ్డ మాట అని చెప్పేసి అన్నప్పుడు మరి దేవుడు ఎందుకు ఉంటాడండి? అక్కడ ఉండడండి. అంటే
ఒక మీరు అనకొచ్చి మరి అటువంటిప్పుడు దేవుడికి ఎలా తెలుస్తుంది అక్కడ జరిగే విషయం అంటే దేవుడు సమస్తం తెలుసునండి. ఆయన అక్కడికి వచ్చి చూసే తెలుసుకోవాల్సిన పనేమి లేదండి. ఈ సర్వవ్యాప్తి అనే మాట ఉంటుందండి. ఎక్కడ నేను మర్చిపోయాను రిఫరెన్స్, మీకు తెలుసు ఎక్కడ ఎవరికైనా గుర్తుకొస్తే చెప్పండి. సర్వము వ్యాపించి ఉన్నాడు అనే మాట పౌలే వాడతాడు అక్కడ. రోమపత్రిక బహుశా అనుకుంటాను. లేదు సార్, దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా సార్, ఏమనండి, ఏ సముద్రం అడుగునకు పోయినా అక్కడ ఉన్నావు, ఆకాశంలో వెరీ గుడ్, మంచి మాట. దావీదు చెప్తున్నాడు కదా సార్ అది. అవును, ఎక్కడైనా ఉండగలవు, ఉండగలడండి ఆయన. అది నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు హస్తకృతమైనటువంటి ఆలయాలలో ఉండడు అంటున్నాడు కదా ఇక్కడ పౌలు. మరి అటువంటిప్పుడు అంటే కొన్ని చోట్ల ఉండడానికి సంగతి తెలుస్తుంది. ఏదో నువ్వు ఏదో ఒక చిన్న మందిరం పెట్టేసి నా మధ్యలో నేను ప్రార్థన చేసినంత మాత్రం నాకు ఉంటాడని చెప్పి అనుకోవద్దు. అయినా ఎవరైతే కనుక ఆయన యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన ఆత్మ కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు అని చెప్పేసి అది నమ్మాలి తప్ప మీరు ఏదో 4 బొమ్మలు పెట్టేసి నా బొమ్మలు ముక్కేసినంత మాత్రం మీరు దేవుని పూజించినట్టు కాదు, అవి దేవుళ్ళే కాదని చెప్పి చెప్తాడు. ఏమంటే ఆ దేవతలు ఆ రాయిలో ఉన్నాడని చెప్పి అనుకోవద్దు అంటున్నాడు అక్కడ పౌలు కదండి. చాలా క్లియర్ చెప్తాడు కదా. ఇది ఇక మనుషులు చేసినటువంటి ఇక దీంట్లో ఉండడం అని చెప్పి చెప్తున్నాడు అక్కడ. చదవండి, మనుషులు చేసిన వీటిలో రోమన్స్ లో చెప్పండి. రోమన్ 1:20 దానికి ఎట్లా మరి 1:20లో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి అని అన్నారు. అవునండి, ఆయన సృష్టించిన వస్తువుల్లో ఆయన దేవత్వం అన్ని ఉన్నట్ట. ఆయన దేవత్వం అంటే దాని అర్థం ఏంటంటే కనుక ఆయన శక్తి. అదే ఇప్పుడు అన్నారు కదా, దేవత్వము, శక్తి, జ్ఞానము. మనం ఆయన సృష్టించిన వస్తువులను చూడగా అబ్బాయి ఎంత డిజైనర్ అండి, ఎంత తెలివిగా చేశారండి, ఇది ఎంత జ్ఞానకులు చేశారండి, ఎంత బలవంతుడండి ఆయన. ఇప్పుడు చూడండి, మనము కొన్ని చూస్తాం ఏంటంటే క్రోకోడైల్స్, మరి సింహాలు చూస్తాం, ఎంత బలమైనవి అంటే అవి. క్రోకోడైల్ చూస్తే మనకి భయం అనిపిస్తూ ఉంటుంది కదా. సృష్టించబడిన వస్తువులో ఉన్న సృజనాత్మక శక్తిని బట్టి దాన్ని బట్టి అది దాని డిజైనింగ్ ని బట్టి, దానికి ఉన్న శక్తిని బట్టి, దానికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, దానికి ఉన్న అదే లక్షణాలను బట్టి అరే దేవుడు ఎంత గొప్ప లక్షణాలు దీనికి ఇచ్చాడే, ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఇంత బలం ఇచ్చాడు అని అనుకుని దేవుడిని కనపరచడం అన్నమాట అండి. అంటే వాటిలో ఆయన దేవత్వం ఉండదంటారు. అయ్యో దేవుడు ప్రతి దాంట్లో ఉన్నాడని చెప్పేసి నమ్మితే మనం ప్యాంతిస్టులు అవుతామంటే రెండోది అది కాదండి. ఇప్పుడు అన్నాడే కదా, మనుషులు చేసినటువంటి బొమ్మలలో దేవుడు ఉండడు, అవి దేవుడు కాదు అని చెప్తుంది కదండి పౌలు ఇక్కడ. సార్ ఇక్కడ రోమా 1:25 లో ఉంది సార్, అటు వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తున్నారు, పూజించి సేవించిరి, యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మళ్ళీ చదవమంది 1వ అధ్యాయము 20వ వచనం, అది 25వ వచనం. 25వ వచనం, ఓకే చదవండి. 24 నుంచి చదవండి సిస్టర్. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్ట్యమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు చూడండి, అక్కడ వాళ్ళు ఎందుకు ఆ సృష్టిని పూజిస్తున్నారు అంటే కనుక దేవుడు వాళ్ళని ఆ విధమైనటువంటి అపవిత్రతకు అప్పగించేశాడు. అదండి. అయితే దేవుడు స్తోత్రార్హుడు అని చెప్తున్నాడు వాళ్ళని. అంటే ఇక్కడ దేవుడు స్తోత్రాడు అనే మాట అది వేరు. ఇక్కడ వీళ్ళు జరుగుతున్న విషయం ఏంటంటే కనుక దేవుడు వాళ్ళకి అపవిత్రమైనటువంటి మనసుని ఇచ్చేసాడు, లేదా అపవిత్రతకు అప్పగించేశాడు. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు దేవుడిని. కాబట్టి ఇక ఏదైతే కనుక మనం కోరుకుంటామో దానికి అప్పగించేస్తారు కదా దేవుడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీల అన్యాచారాలు, అన్య పద్ధతులు, అన్య సాంప్రదాయాలు పాటించడం మొదలు పెట్టారు. ఏం చేశాడు దేవుడు? అన్యులకి అప్పగించేశాడు. అంతే కదండి. ఏది కోరుకుంటామో దాని దగ్గర పంపించేస్తాడు దేవుడు అండి. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా ఆ సృష్టిని మొదలు పెట్టేసి సృష్టమును పూజిస్తున్నారు. అంటే దేవుడు సృష్టించిన దాన్ని పూజిస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, చెట్లను, పొట్టలను పూజిస్తున్నారు. దేవుడు వాళ్ళకి అప్పగించేశాడు అంతే. అపవిత్రమైనటువంటి మనసు అది, లేదా నిర్మలమైన మనసు కాదు, దేవుని ఆత్మ కలిగినటువంటి మనసు కాదు అది. కాబట్టి వాళ్ళు అలా చేస్తూ దేవుని కనపరచడం లేదు. అయితే దేవుడైతే కనుక యుగయుగములు కూడా స్తుతించబడేవాడే అని చెప్తున్నాడు అండి. అర్థమవుతుంది కాంటాక్ట్ అక్కడ సిస్టర్?
అదన్నమాట అండి. రోమాపత్రిక కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటది. అది అర్థమైతే కనుక న్యూ టెస్ట్‌మెంట్ ఆయన థియాలజీ అంతా కూడా అర్థమవుతుంది. ఆయన ఫిలాసఫీ కూడా అర్థమవుతుందండి పౌలు గారిది. ఓకే. ఇక అంటే సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను పూజించడం ద్వారా దేవుడు పూజిస్తున్నాం అని చెప్పేసి అనుకునవద్దు. దాంట్లో దేవుడు లేడని చెప్పేసి కదండి పౌలు చెప్తుంది. ఒకవేళ గనక దాంట్లో ఉంటే గనక ఓకే పూజించండి మంచిదే, మంచి పని అని చెప్పేసి అనేవాడు కదండి. అసలు లేడండి దాంట్లోని. ఆయన ఉదాహరణ చెప్తాను కదా ఏంటంటే పెన్న ఇప్పుడు ఎవరో పెన్న తయారు చేసాడండి. ఆ పెన్న తయారు చేసిన వ్యక్తి పెన్లో ఉంటాడంటండి. ఉండవలసిన పని ఉంటుందా? అయితే ఒకటి దేవుడు కాబట్టి ఉండగలడంటే అన్నా ఇక ఉండాలనుకుంటే ఉండగలడు. ఎక్కడైనా ఆయనకి అసాధ్యం లేదు కానీ ఉండడండి. ఆయన ఉండవలసిన పని లేదు ఆయనకి ప్రతి చోటనే. కానీ సమస్తం ఆయన చూస్తున్నాడు అనమాట. జస్ట్ అలా ఎలా చూస్తున్నాడండి అని చెప్పొచ్చు మీరు. సర్వాంతర్యామి అని చెప్పేసి సర్వవ్యాప్తి అని చెప్పేసి మనం అంటున్నాం చూస్తే అలా ప్రతి దాంట్లో కూడా ప్రతి చోట కూడా ఆయన ముందు జరిగించగలడు అనమాట. ఆయన ఆత్మ కాబట్టి ఇది సాధ్యం. కొంచెం ఇది థియలాజికల్ గా కొంచెం తికమక మనకు ఉన్నప్పటికీ ఏంటంటే దీన్ని మనం నమ్మవలసింది ఏంటంటే కనుక హస్తకృత్యమైనటువంటి ఆలయాల్లో దేవుడు ఉండడు. అలాగనే దేవుడు మనుషులు చేసినటువంటి ఆ బొమ్మలో కూడా దేవుడు ఉండడు. చెడ్డ కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఉండడండి. ఇప్పుడు నేను పరలోకానికి వెళితే నువ్వు అక్కడ ఉంటావు, పాతాళానికి వెళితే పరలోకానికి వెళ్తాడంటే ఉంటాడంటే అది కరెక్టే. ఆకాశ మహాకాశాలు ఆయన పైన ఉన్నాడు కాబట్టి ఆకాశానికి నేను పైకి వెళ్తే కనుక నువ్వు అక్కడ ఉన్నావంటే ఓకే. మరి పాతాళానికి వెళితే నువ్వు అక్కడ ఉంటావంటే ఆయన పాతాళంలో అగ్నిగుండంలో ఎందుకుంటాడండి? అంటే పాతాళం అనే మాటకి అర్థం చాలా ఉన్నాయండి అక్కడ. నేను భూమి లోపలికి కిందకి వెళ్ళిపోయినా సరే అని అర్థం అనమాట. సమాధిలోకి వెళ్ళిపోయినా సరే అని. ఒకవేళ పాతాళమే అనుకుందామండి, అగ్నిగుండమే అనుకుందామండి. అగ్నిగుండం సృష్టించింది ఎవరండి? కీర్తి గారు, ఆ అగ్నిగుండం సృష్టించింది ఎవరండి? దేవుడే. దేవుడే. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ అగ్నిగుండం ఆ అగ్ని వేడి దేవుని ఏమైనా చేయగలుగుతుందా? చేయలేదు. అది విషయం చేయలేదండి. ఒకవేళ అనుకుంటే కనుక ఉండాలనుకుంటే ఆయన ఎక్కడ ఉండగలుగుతాడు? ఆయనకి ఏమో అసాధ్యమైనది ఏది లేదు. అసలు సృష్టించింది ఆయన శక్తి మించింది చేస్తాడంటే ఆయన. ఇప్పుడు ఆటం బాంబు కనిపెట్టిన వాడు అది బాబు ఎంత శక్తి, ఎంత బలమయ, ఎంత చేసేనే అని చెప్పేసి అనుకుని నా శక్తికి మించి చేసేసానని చెప్పేసి మనిషి తన శక్తికి మించి ఎన్నో పనులు చేస్తున్నాడండి. అయితే కనుక దేవుడు అలా చేయడండి. దేవుడు తన శక్తికి మించి ఏది చేయడు. ఆయన శక్తి తెలియదు మనకి. ఆయన శక్తి ఎంత శక్తి అండి, ఆయన జ్ఞానం తెలియదు మనకి. ఆయన ఎటర్నల్ కదండి. ఏదైనా సరే ఆయన యొక్క తీర్పులే గాని, ఆయన యొక్క జ్ఞానమే గాని అగమ్య గోచరము అని అంటాడు. ఎంత అని చెప్పి చెప్పలేమండి. అంతే కాబట్టి మనము కంక్లూజన్ గా చెప్పుకోవాల్సింది కనుక దేవుడు యేసుక్రీస్తు ఏకమై ఉండలాగా మనము దేవునితో ఏకమై ఉండము. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఆయన మనలో ఉంటాడు. ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారో అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, ఎవరైనా గనక మరి తలుపు తీసినప్పుడే నేను తలుపు తట్టుచున్నాను, మరి ఎవరైనా కనుక తలుపు తీస్తే నేను మేము కూడా ఆయనతో ఉంటాము అని అంటాడు. అంతే కదండి. 3:20 కదండి అది విషయం. మేము ఉంటాము అని అంటాడు. అక్కడ మేము లోపలికి వస్తాము అంటాడు. మేము మీతో ఉంటామని చెప్పేసి అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే కనుక దేవుని సన్నిధి మనతో ఉంటుందని అర్థం అండి. అంతేగాని దేవుడు లో మనం ఉండిపోతాం, లేదా దేవుడితో కలిసిపోతాం, మర్చి అయిపోతాం అనే ఈ మీనింగ్ లేదండి. మనం దేవుడితో, అందుకనే మరి మేము దేవుని పెట్టలేమంటే దేవుడు మాలో ఉన్నాడండి అని చెప్పాలి తప్ప దేవుడు మనలో ఉన్నాడు, దేవుడే మేము అని చెప్పి చెప్పకూడదండి. నేను ఎందాక చెప్పాను. అందుకని దైవముల మధ్య మీరు నివాసం ఉంటున్నారు, దైవముల మధ్య ఆయన నివాసం ఉంటున్నాడు అంటే దాని అర్థం న్యాయాధిపతులు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి అక్కడ. అందుకనే ఇప్పుడు మీరు దేవుని కుమారుడు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఎవరు పరిశీలి శాస్త్రులు నేను దేవుని కుమారుడు అంటే కనుక మీరు ఫీల్ అయిపోతున్నారు ఏంటి? దేవుడు ఏమన్నాడు? ఇది దైవంలో మధ్య నివాసం అని చెప్పి చెప్పలేదా అని అంటాడు ఒక చోట. ఎక్కడండి? ఈగలు వస్తున్నాయా? ఎవరది? ఓకే, మీరు నాతో మాట్లాడినప్పుడు మాత్రం అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే సిస్టర్. కాబట్టి నేను దేవుని కుమారుడు ఫీల్ అయిపోతానండి, దైవముల మధ్య ఉన్నాడని చెప్పి చెప్పలేదా అని యేసుప్రభు చెప్పాడు అక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే కనుక దేవుడు న్యాయాధిపతుల దగ్గర ఉంటాడు అని చెప్పేసి అర్థం. దేవుడు మనుషుల ఇప్పుడు నేను దేవుని కుమారుడిని అని చెప్పి చెప్పడానికి కూడా మాట చెప్పాడండి. వాళ్ళకి అర్థం కాలేదంతే. ఓకే, నెక్స్ట్ విషయం అండి. దేవుడు ఆయన ఏకమై ఉన్నారండి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి ఇక్కడ ఆగిపోయాం మనం ఇక్కడ కదా. సరే, ఇప్పుడు మనం చేస్తుంది ప్రతిదీ కూడా దేవుడు చేస్తున్నట్టు కాదండి. మనం చేస్తుంది దేవుడు మనకు దేవుడు చెప్పింది మనం చేస్తా ఉన్నాం అంతే. చెప్పండి. ఇప్పుడు ఎక్కడ నేను ఇప్పుడు వచ్చాను, కొంచెం అది పేజ్ నెంబర్ చెప్పండి. 23 అండి, పేజ్ నెంబర్
ఎస్ 23 బ్రదర్. అహం బ్రహ్మాస్మి గురించి చెప్పుకున్నాం ఇంతవరకు. నేను బ్రహ్మ ఒకటే ఉన్నాం, మనిషి బ్రహ్మ ఒకటే, బ్రహ్మే మనిషి, మనిషి బ్రహ్మ అని చెప్పేసి, ఇక చివరికి 7 జన్మల తర్వాత 14 జన్మల తర్వాత మనిషి బ్రహ్మలో కలిసిపోతాడని చెప్పేసి, మధ్య అయిపోతాడని, ఇంక మనిషి ఉండడని చెప్పేసి, అదే ఎవరిదండి అది మనం చెప్పుకున్నాం కదా, ఆది శంకరాచార్యులు. శంకరాచార్యుని యొక్క అద్వైతవాదం. ద్వైతము కాదు, అద్వైతము అంటే కనుక ఒకటే బ్రహ్మే ఒక్కడే చివరికి ఉండేది, ఆ బ్రహ్మలోనే మనం కలిసిపోతాం, సృష్టి అంతా కూడా బ్రహ్మలో ఉంది, ఒక రోజు ఇది ఉండదు, మాయా అని చెప్పాడండి. బ్రహ్మలో కలిసిపోతారు అని చెప్పింది అద్వైతవాదం అండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి 23 పేజీలో ఈ మాటలు కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది మనం చెప్పిందే ఉంటుంది అక్కడ కూడా రండి. ఇన్ హిందూయిజం ద సోల్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. చదవండి అది. ఇన్ హిందూయిజం ఇక్కడ కరెంట్ పోయిందన్నమాట. In a sense that can hardly be grasped by the Christian mind. The fact that it survives the body is no mystery and no miracle, for it existed before the body was formed. Never have I not been, says the God Krishna to his student. Never hast thou not been, and never shall the time come when we shall not be. ఇప్పుడు సోల్ అనేది ఎవర్ లాస్టింగ్ అంటాడండి. క్రిస్టియన్ మైండ్కి ఇది చాలా జాగ్రత్తగా అర్థం కావాలనుకుని చెప్తున్నాడు. నేను లేనంటూ సమయం అంటూ లేదు, నా ఆత్మ నేను ఎక్కడో ఉన్నాం అని అంటాడు. నా ఆత్మ అంటే నేనే, ఎక్కడో చోట ఉంటాం, ఎవర్ లాస్టింగ్ అన్నాడు. దాన్ని సృష్టించలేదు, అది ఆల్రెడీ ఉన్నది అంటాడు. అంతే, ఎప్పటి నుంచి ఎప్పుడుగో ఉంటుంది ఎవర్ లాస్టింగ్ అని చెప్పేసి అంటే. కాబట్టి నెవర్ హ్యాడ్ దౌ నాట్ బీన్ అండ్ నెవర్ షల్. ఇప్పుడు కృష్ణ చెప్తున్నాడు చూడండి, అక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు చదవండి ఒకసారి. ద ఫ్యాక్ట్ అది ఉన్నది చూడండి, నెవర్ అనేది. బాడీ మాత్రమే మారుతుంది తప్ప ఆత్మ అయితే కనుక ఎప్పుడు ఉంటది, ఈ ఆత్మ ఎప్పటి నుంచో ఉందని చెప్పి అంటాడు. చదవండి. Never have I not been, says the God Krishna to a student. Never hast thou not been, and never shall the time come when we shall not be. అర్థమైందంటే అక్కడ నేను లేనంటూ సమయం అంటూ లేదు నాకు, నేను ఎప్పుడు ఉంటాను, నువ్వు ఉంటావు, నేను ఉంటాను, అంతే. దేవుడు ఉంటాడు, మనం ఉంటాం, అంతే. ఇక నెవర్ అనేది అది వద్దిగా, ఎప్పుడు ఉండదు అని చెప్పేసి అనేది వద్దు, ఎప్పుడు ఉండదు అని చెప్పేసి అనుకోవద్దు, ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి అంటాడు. సోల్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అని చెప్పేసి అర్థం, అంతే, ఇంకేమి కాదు. సరే, నెక్స్ట్ విషయం చూడండి. అది బాడీ మారొచ్చు, కోతిలో లేకపోతే కనుక ఒక పిల్లిలో ఉన్న ఆత్మ నెక్స్ట్ జన్మలోనే మళ్ళీ మనిషి జన్మలోకి వచ్చేస్తుంది, మనిషిలోకి వచ్చేస్తుంది, మనిషి బాడీలోకి వస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత ఈ బాడీలో వచ్చి ఇంకొక బాడీలోకి వెళ్తుంది, ఆ బాడీలో వచ్చి మళ్ళీ చెట్లోకి వెళ్తుంది, ఆ తర్వాత పొట్లోకి వెళ్తుంది. ఎట్లాగైనా మాట్లాడంటే పొట్లోకంటే పాములోకి వెళ్తుంది, ఎట్లాగైనా మాట్లాడేది. మరి అది వాళ్ళ ఫిలాసఫీ అలా ఉన్నది. ఆ ఆత్మ అనేది అలా అలా తిరుగుతూ ఉంటది. అది కేవలం దాని యొక్క స్థావరాన్ని, బాడీని మార్చుకుంటది తప్ప అది లేనట్టు సమయం అంటూ లేదు. కానీ చివరిలో మాత్రం అల్టిమేట్ గా మాత్రం బ్రహ్మలో కలిసిపోతుంది అని చెప్పేసి అంటారు. ఎందుకంటే బ్రహ్మలో వచ్చింది కాబట్టి. ప్రసంగి 12:7 ఉన్నదంటే దేవుడు తాను దయచేసిన ఆత్మను మళ్ళా దేవుడి వద్దకు వెళ్ళిపోతాడు. దేవుడు దయచేసిన ఆత్మ దేవుడి వద్దకు వెళ్ళిపోని ఉంటది. అది దేవుడు కలిసిపోని చెప్పేసి లేదండి అక్కడ. అవునా కదండి? దేవుళ్ళు కలిసిపోవాలని చెప్పేసి లేదండి. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి బ్రదర్. Every religious practice of the soul, according to Hinduism, is the Atman, or the only true self. All else is illusion or Maya. The soul alone is real. Western Christian mystic Meister Eckhart, who was profoundly impressed by Hinduism, explained the law of identification by saying that the eye with which we see God is the same eye with which He sees us. So good.
ఓకే, ఇక్కడ ఏమర్థం అవుతుందండి? ఇక్కడ సోల్ అకార్డింగ్ టు హిందూయిజం ఈజ్ ద ఆత్మన్ ఆర్ ద ఓన్లీ ట్రూ సెల్ఫ్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ ఆర్ మాయా. ఈ భూమి మీద ఉన్నదంతా కూడా మాయా, సోల్ మాత్రమే అలా అలా తిరుగుతుంది. ద సోల్ అలోన్ ఈజ్ రియల్. ఆ వెస్టర్న్ క్రిస్టియన్ మిస్టిక్ మిస్టర్ ఎక్రిట్, who was profoundly impressed by Hinduism, explained the law of identification by saying that the eye with which we see God is the same eye with which he sees us. మనం దేవుడిని ఎలా చూస్తున్నామో దేవుడు కూడా మనం అలాగే చూస్తున్నాడు అంటాడు. దేవుడు మనం చూస్తున్నాం, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు మనం ఒకటే అని చెప్పేసి అలా దేవుడిని చూస్తున్నాము, అదే కళ్ళతో ఆయన మనం చూస్తున్నాం. అంటే దేవుని కళ్ళు మన కళ్ళు ఒకటే, మనము ఆయనలో ఉన్నాము అంతే. చూసారా, అహం బ్రహ్మాస్మి. నెక్స్ట్ అండి, ఎవ్రీ రిలీజియస్ ప్రాక్టీస్ ఆఫ్ ట్రూ హిందూ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్ రియలైజేషన్ ఆఫ్ మ్యూట్ అయ్యారు సార్, మీరు అన్మ్యూట్ చేయండి సార్. మీరు అదే నువ్వు అది తెలుసుకోవాల్సింది, కంప్లీట్ గా నువ్వు తెలుసుకోవాల్సింది. లేకపోతే కనుక అట్లాస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది అంటే కనుక సత్యం, నువ్వు దేవుడు ఒకటే ఉన్నారు. ఏంటది? ద రియలైజేషన్ ఆఫ్ హిజ్ వన్నెస్ విత్ గాడ్. టు నో వన్ సెల్ఫ్ ఈజ్ టు నో గాడ్. అది నువ్వు తెలుసుకుంటావు అంటే నువ్వు దేవుడు తెలుసుకుంటావు అన్నమాట అంతే. టు లివ్ ఈజ్ లివ్ యాజ్ దో ద రియల్ I is eternal and indestructible is to live God. అంటే ఐ అనేది క్యాపిటల్ లెటర్ రాస్తామండి. అక్కడ ఐ అనేది ఏంటంటే కనుక దేవుని చెందని అర్థం కదండి. అక్కడ ఐ అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మనం కూడా రాసుకుంటాం, అవునా కదండి కీర్తి గారు? ఐ అక్కడ రాసిన సరే క్యాపిటల్ లెటర్ రాస్తాం. ఐ అంటే నేను అనే మాటకి అక్కడ ఐ అంటే. అవును సార్, ఐ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్ కాదు. వినపడదండి. ఐ ఈజ్ ఎటర్నల్ అంటే నేను అనేది ఎటర్నల్ అని అంటున్నాడు. అది నాశనం కాదు, అది ఎప్పుడు నిరంతరం నిలిచేది. ఇట్స్ ఈక్వల్ టు గాడ్ అన్న భావం ఇస్తున్నాడు. అదండి మాట్లాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఉంటుంది, అది దేవునికి సంబంధించిందే అంటున్నాడు. టు లివ్ యాజ్ దో ద రియల్ ఐ ఈజ్ ఇటర్నల్ అండ్ ఇండెస్ట్రక్టబుల్ ఈజ్ టు లివ్ గాడ్. టు డిస్కవర్ దట్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ దిస్ రియాలిటీ ఈజ్ అ మాయా. ఇక ఈ సోల్ కట్టి ఇంకేమైనా మిగిలిన ఏమైనా ఉంటే కనుక అదంతా కూడా మాయా. చూడండి, పెద్ద బిల్డింగ్ ఉండేది ఒక చోట, ఇప్పుడు లేదు ఆ బిల్డింగ్. పెద్ద హాస్పిటల్ ఉండేది ఒక చోట, ఇప్పుడు లేదు. పెద్ద స్కూల్ ఉండేది ఒక చోట, ఇప్పుడు లేదు. చూసారా, మాయ కనపట్లేదండి. ఒకప్పుడు ఉన్నది లేదు. ఒకప్పుడు చాలా మంచి వ్యక్తి అయినా ఉన్నాడు, కానీ ఇప్పుడు లేడు, కనపట్లేదు. మాయా. పెద్ద మా ఇంటికడ పెద్ద చెరువు ఉండేదండి, ఎండిపోయింది, ఇప్పుడు లేదు. అలాగనమాట కనపడదన్నమాట. కొంతకాలం మనుషులే కానీ, కొన్ని చెట్లే కానీ, కొన్ని కొండలే కానీ కనపట్లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఉన్నాయి కనపట్లేదు, ఆ తర్వాత కనపడవు. ఇదిగో ఈ సృష్టిలో ఉన్నాయి ఇప్పుడు ఏది కూడా శాశ్వతం కాదు, అంత కూడా మాయ, అంత కూడా వెళ్ళిపోతూ ఉంది. ఏది కూడా స్థిరత్వం కాదు, స్థిరమైనది కాదు. చివరికి అన్ని పోతాయి. చివరికి దేవుడే అంటాడు, ఆత్మే ఉంటది, నువ్వే ఉంటావు, నువ్వే దేవుడివి, నువ్వు దేవుడిలో ఉంటావు, చివరికి నువ్వు కూడా ఉంటావు, అంతే. చివరికి నువ్వు కూడా ఉండవు. ఇదే నా చెప్పేది. ఆ తర్వాత నెక్స్ట్, టు డిస్కవర్ దట్ ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ దిస్ రియాలిటీ ఈజ్ మాయా ఈజ్ టు డిస్కవర్ గాడ్. టు గ్రాస్ప్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ దిస్ వన్నెస్ ఈజ్ టు రియలైజ్ ద ఎసెన్స్ ఆఫ్ హిందూయిజం. ఈ వన్నెస్ ను అర్థం చేసుకుంటామే హిందూయిజం అర్థం చేసుకుంటే లెక్క అన్నమాట. మాయ అంతా కూడా మాయ, ఏది కూడా శాశ్వతమైనది కాదు, అంతా కూడా పోతుంది, అంతే, ఉండదు. కళ్ళు కనపడేది. అందుకే బైబిల్ కూడా రాస్తుంది కదండి, అదృశ్యం అనేది ఒకప్పుడు ఉండదు, ఈ దృశ్యం అనేది ఉండదు అంటాడు. అదృశ్యం అనేది శాశ్వతం అని చెప్పేసి అంటాడు కూడా. అదృశ్యమైన దేవుడు శాశ్వతము. మరి ఇప్పుడు మనకు కనపడేటువంటి ఇప్పుడు పరిశుద్ధులే కానీ, మోషే, ఏలియాలే కానీ, ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళినా మనం కూడా ఇప్పుడు మన ఆత్మ అది దృశ్యమైంది కాదు, అది అదృశ్యమైంది, అవి శాశ్వతం అని చెప్పేసి కూడా అంటాడు. అయితే కనుక మనం నమ్మేది కనుక కొత్త భూమి, కొత్త ఆకాశం, అది దృశ్యమైంది కాదు. ఇప్పుడు అది కనపడట్లేదు ఇప్పుడు, కానీ ఆ తర్వాత అది కనపడుతుంది అన్నమాట. అది ఉంటది ఇప్పుడు. అది దేవుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు ఉండే రాజ్యం,
ఆ రాజ్యంలో మనం ఉంటాం అని చెప్పేసి మన నమ్మకం. నెక్స్ట్ అండి, దిస్ అజంప్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ హిందూ గోస్ ఫార్వర్డ్ బియాండ్ ద కస్టమరీ క్రిస్టియన్ బిలీవ్ దట్ అవర్ లైవ్స్ ఆర్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ లైఫ్ ఆర్ దట్ వీఆర్ or that God lives in us. To the Hindu, the true self in each of us is the Atman. It is a touch from Asi, and as the believing Hindu speaks that words out into the eternal void, he claims that an answer comes to him which says, "Thus, this and only this is truth." Okay, ఇదే బ్రహ్మ ఒక్కడే ట్రూత్ అండి, అదే ఆయనే సత్యము. మనం అందరం కూడా మాయ అసత్యము. మనము ఉన్నామంటే కనుక ఆయనలోనే ఉంటాం. చివరికి మన ఆత్మ ఆయనలోంచి వచ్చింది, మనం చివరికి దాంట్లో కలిసిపోతాం. వన్నెస్ ఆఫ్ గాడ్ ఇదన్నమాట అండి. అయితే మన క్రిస్టియన్స్ ఏదైతే నమ్ముతున్నామంటే కనుక మనము డాటర్స్ అండ్ సన్స్ ఆఫ్ గాడ్, అంతే. మనం దేవుని యొక్క పిల్లలము, ఆయన మనలో ఉన్నాడు, అంతేగాని మనం ఆయనలో కలిసిపోతామని చెప్పట్లేదు. ఇది ఆ లాస్ట్ పారాగ్రాఫ్ లో చెప్తాడు. ఎందుకంటే ఈ రాసిన వ్యక్తి మరి ఆ క్రిస్టియన్ కాబట్టి, రెండు దగ్గర క్రిస్టియన్ థియాలజీ కానీ ఫిలాసఫీ కానీ ఐడియాస్ కానీ తెలుసు కాబట్టి అది ఇదే కంపారిజన్ అన్నమాట. మనం అనుకుంటుంది ఏంటి, వాళ్ళు అనుకుంటుంది ఏంటి, ఇదే కంపారిజన్. మీరు రాయాలి ఒక 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 కంపారిజన్ రాసేటప్పుడు. నేను చెప్పనండి, మీరు కంపారిజన్ లో రాయాలి. హిందూయిజం క్రిస్టియన్ కంపారిజన్ రాయమన్నప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న మాటల్లో ఈ కంపారిటివ్ గా వచ్చే వర్డ్స్ మీరు క్యాచ్ చేసి రాయాలి. ఇక్కడేమో బ్రహ్మే సమస్తము, బ్రహ్మలోని సమస్తం ఉన్నది. ఆత్మలు అంటూ ఉంటే కనుక అవి బ్రహ్మ యొక్క స్పార్క్సే, ఆ తర్వాత బ్రహ్మలో కలిసిపోతాయి. ఇక కనబడుతుందంతా కూడా మాయ అని చెప్పేసి. కానీ మనం రావాల్సిందే కనుక దేవుడు మనల్ని తల్లి గర్భంలోనే సృష్టించాడు, అది మన ప్రారంభం, అంతేగాని ఎవర్ లాస్టింగ్ కాదు, ముందు జన్మ అంటూ ఏమీ లేదు అని చెప్పేసి రాసి, మనం దేవుళ్ళు కలిసిపోవం కానీ దేవునితో ఉంటాం అని చెప్పేసి రాయాలి. ఓకే, మనం దేవుని యొక్క పిల్లలం, అంతే. నెక్స్ట్ అంటే కర్మ. కర్మ గురించి హిందూయిజం చాలా ఎక్కువ చెప్తుందండి, అది కొంచెం చదవండి. అది అక్కడ ఈ వర్డ్స్ చాలా చక్కగా ఇచ్చాడు. కర్మ అంటే ఏంటండి? ఐడియాస్. ఇప్పుడు ఫస్ట్ ఐడియాస్ లో ఫస్ట్ ఐడియా ఏంటంటే కనుక వన్నెస్ విత్ గాడ్. సెకండ్ ఏంటంటే కనుక కర్మ, ఐడెంటిఫికేషన్ అని చెప్పుకున్నాం ఇందాక. నువ్వెవరివి, నేను ఎవరిని అనేదాన్ని ఆ ఐడెంటిఫికేషన్ ఏంటంటే కనుక దేవుడే మనం, దేవుళ్ళమే మనం, దేవుళ్ళు మనలో ఉన్నాడు అని చెప్పి చివరికి దేవుడే ఉంటాడు, మనం దేవుళ్ళు కలిసిపోతాం అని చెప్పేసి అది బ్రహ్మను కలిసిపోతాం. ఇప్పుడు రెండోది దగ్గర కర్మ. కర్మ అంటే కనుక గుడ్ వర్క్స్ అన్నమాట అండి. అంటే మనం మంచి పనులు చేయటం అన్నమాట. అలాగే బ్యాడ్ కర్మ కూడా ఉంటది, మంచి చెడ్డ పనులు చేయటం. మనం ఏదైతే కనుక చేసామో దానికి ప్రతిఫలం ఖచ్చితంగా మనం పొందుతాం. ఇది ఈవెన్ దేవుడికి కూడా చెందుతుంది అంటాడు, దేవుడికి కూడా చెందుతుంది అని చెప్పేసి అంటాడు. చదవండి అక్కడ 34th 2 పేజీలోకి. అది గుడ్ వర్క్స్, గుడ్ బ్రేక్స్ అండి ఇక్కడ రాసేది. గుడ్ డీడ్స్, గుడ్ డీడ్స్, అది గుడ్ బ్రేక్స్ అని రాసేది. బ్రేక్స్ అని రాశాడండి. బ్రేక్స్ అని రాశాడు ఇక్కడ. గుడ్ బ్రేక్స్ బ్యాడ్ బ్రేక్స్ అని రాసేది కదా. గుడ్ డీడ్స్ ఏమో ఇది. రాశాడంటేనండి గుడ్ బ్రేక్స్ అంటే ఆయా సమయాలలో, ఆ పీరియడ్స్ ఆఫ్ టైం, బ్రేక్ ఆఫ్ టైం మనం చేసే మంచి పనులు, తర్వాత మనం చేసే చెడ్డ పనులు, ఈ రెండింటికి కాంట్రాస్ట్. ఇక్కడ టర్మ్స్ ఏంటంటే కనుక బ్రేకప్స్ అంటారు కదా, దాన్ని బట్టి గుడ్ బ్రేక్స్ బ్యాడ్ బ్రేక్స్ అని రాశారు. అది కూడా అప్రోప్రియేట్ గా ఉంది. టు ద హిందూ హౌఎవర్ కర్మ ఈజ్ ఎ లా అండ్ ఇమ్యూటబుల్ లా. ఇమ్యూటబుల్ లా అంటే ఏంటండి? ఎప్పుడూ ఉండేది, దీన్ని ఎవరు కూడా చేంజ్ చేయలేరు. నీ కర్మ. అందుకేనండి హిందూస్ కొంతమంది ఎవరికి నేను సహాయం చేయరు, కొంతమంది చక్కగా సహాయం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే కనుక వాళ్ళ కర్మను అనుభవించుకుంటున్నారండి. ఒక చోట ఒక పాస్టర్ గారు ఎవరో ఒక బ్రదరు బిస్కెట్లు ఇస్తున్నాడంట, ఒకరికి డబ్బులు ఇస్తున్నాడంట, బట్టలు ఇస్తున్నాడంట. అప్పుడు ఒక ఆయన చెప్పాడంట, ఎవరిని ఎందుకు ఇస్తున్నారు సార్ అలాగా ఇవ్వకండి, వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవించుకుంటూ బట్టలు లేకుండా వాళ్ళు ఉంటుంది, వాళ్ళ కర్మలో ఒక భాగం అది. అలాగే అన్నం లేకుండా కర్మలో భాగం అండి, వాళ్ళ కర్మను అనుభవించడం అండి అని అంటాడట. చూసారా?
కర్మ అనుభవించాలి అంతే. నీ కర్మ నువ్వు అనుభవించాలి. నీ కర్మ నువ్వు పడు అని అంటారు చూసారే. మనకి ఆ మాట బాగా వినపడుతుంది. నీ కర్మ నువ్వు పడరు బాబు, నీ కర్మకి నిన్ను ఎవరు తప్పించలేరు అంటారు. అయితే అంటే వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళకి శిక్షలు వస్తాయి, దాన్ని అనుభవించాలి ఖచ్చితంగా. అందుకనే యేసుప్రభు నుండి శిష్యులు అడుగుతారు కదా, ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, ఇలా గుడ్డివాడిగా పుట్టడానికి చెప్పిన తర్వాత తల్లిదండ్రుల కారణమా లేదా పాపమా అని అడుగుతారు. వాడు పాపం చేసిన అంటే ఈ ఏషియన్ అంటే ల్యాండ్స్ లో ఈ యొక్క ఐడియాస్ ఉన్నాయి. ఈ ఐడియా ఉందన్నమాట. ఎవరన్నా పాపం చేస్తే కనుక ఆ పాపానికి శిక్షలు అనుభవిస్తారని చెప్పేసి. అలాగే పాత నిబంధనలో కూడా తల్లిదండ్రుల యొక్క పాపమును మరి పిల్లల ఒడిలో వేస్తాను అని చెప్పేసి కూడా అంటాడు. అయితే మళ్ళీ ఏజ్కెళ్ళి అంటాడు కదా, ఎవరు పాపం చేస్తారో వాళ్ళే శిక్షిస్తారంట కదండి. అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి తండ్రి, తాగుబోతు అయితే వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? మంచి డిసిప్లిన్ గా ఉండి, మంచి అన్నం కలిగి ఉండి, మంచి ఆనందం కలిగి, సంతోషంగా నెమ్మది కలిగి ఉంటారు అలాంటి ఉంటారు. ఈ తాగుబోతు వల్ల డిస్టర్బ్ అవుతుంది. ఆ తర్వాత తాగి ఆరోగ్యం చెడిపోయి ఆ అప్పుల పాలైపోయి చచ్చిపోతాడు. చచ్చిపోతే మరి ఆ అప్పులు ఎవరు తీరుతారండి? తీర్చాలి, ఇలా తీర్చాలి కదా, పిల్లలే తీర్చాలి కదా. అప్పుడు అంటారు, మా తండ్రి చేసిన పాపాలను బట్టి మేము శిక్ష అనుభవిస్తున్నాం అంటే. ఒకసారి విలాప వాక్యాలు తీయండి. లామెంటేషన్. మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి శిక్షను 7వ వచనం 5-7 విలాప వాక్యం. ఆ తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాము. ఇప్పుడు యిర్మీయా ఆ మాట దేని బట్టి రాస్తున్నాడంటే, యెరూషలేము పతనం అయిపోయింది, పాడైపోయింది, ఒక ముట్టడి తిబ్బగా అయిపోయింది. అక్కడ ఇశ్రాయేలీయులు సరైనటువంటి స్థితిలో లేరు, అసలు జనాలే లేరు అక్కడ. చివరికి ఏదో ఉన్నారంటే గనక కొంతమంది ఉన్నారు పిల్లలు. అలాగా వాళ్ళు అనుభవిస్తున్న బాధ ఏంటంటే, వాళ్ళ శ్రమలు ఏంటంటే గనక, మా తండ్రులు పాపం చేశారు, వాళ్ళు గతించిపోయారు, కానీ మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాం. వాళ్ళు చేసిన దోషాల బట్టి శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? పిల్లలు అనుభవిస్తారు. ఎలాగ అనుభవిస్తున్నారండి? అదే అయితే ఎలాగ అనుభవిస్తారు అంటే అలా సరైన తిండి లేదు అక్కడ కదా. చాలా కష్టంగా మరి కదండి. మరి యెరూషలేమును బబులోనీయులు ఆదేశుకున్నారు, ఆ తర్వాత షోమ్రోను వాళ్ళు ఆదేశుకున్నారు, అష్షూరియన్స్ ఆదేశుకున్నారు, ఆధీనం చేసేసుకున్నారు. కాబట్టి వాళ్ళు బానిసలు అయిపోయారు. వాళ్ళు కాబట్టి బానిస బ్రతుకుతున్నాం మేము ఇక్కడ. ఆ తండ్రులు పాపం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసి వాళ్ళు పాపం చేసి గతించిపోయారు, వాళ్ళు చెరకపోయారు, లేకపోతే చచ్చిపోయారు, ఏదో అయిపోయారు, మొత్తానికి అయిపోయారు. కానీ వాళ్ళు చేసిన పాపానికి శిక్ష మేము అనుభవిస్తున్నాం అని చెప్పేసి అంటారు. అంటే కర్మ అనేది ఏంటంటే కనుక మనము అర్థం చేసుకోవాల్సిన విధానం ఇలాగ ఉందండి. ఇలాగ అర్థం చేసుకోవాలి. అంతేగాని గత జన్మలో చేసిన పాపాన్ని బట్టి ఈ జన్మలో పొందుతాం అలాగ అనుకోవద్దండి. మనుషుడా ఏంటది అక్కడ అంటాడు కదా, ఏమంటాడు? దేవుడు వెక్కిరింపబడడు, నీవు ఏ విధితో అదే మనుషుడు. రైట్ రైట్. మనుషుడా మోసపోకుడి, మనుషుడు ఏది విత్తునో కాబట్టి అండి ఏది విత్తుతామో అది కోస్తామండి. ఇది 5 నుంచి క్లియర్ గా ఇచ్చాడు సార్ గలతీ పత్రిక. సార్ సుదర్శన్ గారు వచ్చారా? వెరీ గుడ్ బ్రదర్. చాలా బాగున్నారా? చాలా బాగున్నా. మీరు బాగున్నారా? మీ దర్శనం కావాలి సుదర్శనం అది. వెరీ గుడ్. వాక్యాల్లోనే 5 నుంచి కరెక్ట్ ఉంది సార్. చదవండి. మమ్మును తరుమువారు మా మెడల మీద ఎక్కి ఉన్నారు, మేము అలసట చెంది ఉన్నాము, విశ్రాంతి అనేది మాకు లేదు. పట్టకూటికై ఐగుప్తీయులకును అశ్షూరీయులకును లోబడి ఉన్నాము, మా తండ్రులు పాపము చేసి గతించిపోయి మేము వారి దోషమున శిక్షను అనుభవించుచున్నాము. ఇంకా క్లియర్ గా చెప్పుకొచ్చారు, చదివారు చక్కగా, బైబిల్ చదివారు మంచిదని. చూసారా? అట్లాగా పొట్టకూటి కోసం ఇలా దాసులు అయిపోయాము, మా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఆయన అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే గత జన్మలో చేసిన పాపం గురించి చెప్పట్లేదండి. తండ్రులు చేశారు పాపము, తండ్రులు పాప శిక్ష మా మీద పడ్డది. వాళ్ళ కనుక నిజంగా చక్కగా బతికి చూడండి. ఒక టీచర్ ఉంటాడు,
ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఉంటాడండి, అతని ఫ్యామిలీని మంచిగా చూసుకుంటాడు, వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఎడ్యుకేటెడ్ గానే ఉంటారు, ఆ డిసిప్లిన్ అలాగే ఉంటది, ఆ ఎడ్యుకేషన్ అలాగే అవును కదండి, వస్తుంది కదా, భక్తి కలిగిన వారు భక్తి అలాగే వస్తూ ఉంటుంది. అదే అదేమాట ఇప్పుడు అట్లా కదా, తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిది, అట్లాగా ఆ లక్షణాలు మనకు వస్తూ ఉంటాయి. అంతే. ఇప్పుడు లేకపోతే షుగర్ వ్యాధి ఉంది అనుకోండి మనుషులకి, తల్లిదండ్రులకి, పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లా మనం చేసుకోలేదు. కానీ కర్మ అనే దాన్ని గత జన్మలో చేసిన పాపాలను బట్టి ఇప్పుడు ప్రతిఫలం పొందని అని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు. ఆ తర్వాత ఎవరో చేసిన పాపాలను బట్టి మనం పొందుతున్నాం అని కూడా యేసుప్రభు కూడా అంటాడు. ఇతడు గాని ఇతర తల్లిదండ్రులు గాని పాపం చేయలేదు, లేదా వాటి వల్ల రాలేదు అంటాడు. ఏమన్నాడంటే ఇక్కడ యేసుప్రభు 9వ యోహాను సువార్తలోని, ఇతడు పాపం చేశాడు, ఇతను తల్లిదండ్రులు చేశాడు, అందుకనే ఇతను గుడ్డివాడు అయ్యాడు, దేని వల్ల అయ్యాడు అని అడుగుతారు. అప్పుడు అది కాదంటాడు, ఇది దేవుని యొక్క క్రియలు ఇతని ద్వారా బయలుపరచబడటానికి జరిగింది అంటాడు. దేవుని యొక్క నామం మహిమపరచబడటకే ఇది ఏర్పడింది అని చెప్తాడు. ఇంకొంచెం పైన చదవండి. వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టినాడు. అంటే ఈ వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు అంటే అలా పాపులు కాదు అని అంటలేదు, కానీ ఇక్కడ పాపము చేయలేదంటే ఈ సందర్భముగా అతని దృష్టి, అతనికి ఈ గుడ్డితనం రావడానికి కూడా కారణం వాళ్ళ కాదని చెప్తాడు. ఒక మాట చెప్పాలంటే ఓకే, ఇంగ్లీష్ చదవండి బ్రదర్, అదే వచ్చును. 9 ఎంత సార్? 9 యోహాను 9లో Jesus answered, neither hath this man sinned, nor his parents, but that the works of God should be made manifest in him. మేనిఫెస్ట్ ఇన్ హిమ్, అతడు గాని అతని తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు, కానీ దేవుని యొక్క క్రియలు ఇతర ద్వారా బయలుపరచబడుటకు, మేనిఫెస్ట్ అంటే కదా ప్రత్యక్షపరచబడుటకు అంటే యేసుప్రభు ఇతను బాగు చేయాలి, అతను బాగు చేయడం కనుక అతను నమ్ముతాడు, అతన్ని బట్టి ఇంకా అనేక మంది నమ్ముతారు. ఆ తర్వాత యేసుప్రభు అంటే ఎవరో కొంతమందికి అర్థమవుతుంది, దేవుని క్రియలు, యేసుప్రభు యొక్క క్రియలు లేకపోతే దేవుడి క్రియలు అర్థం అవటానికి, దేవుడు ఎంత శక్తిమంతుడు తెలియడానికి, దేవుడు గుడ్డి వాళ్ళకు కూడా చూపివ్వగలుగుతాడు, గుడ్డివాడు కూడా అనే సంగతి తెలవటానికని ఇతను అలా పుట్టాడు అంటాడు. దేవుడు అందుకనే అలా పుట్టించాడు అతన్ని అని చెప్తాడు కదా. కాబట్టి ఇక్కడ పాపానికి తావు లేదు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, వాళ్ళ పాపులు కాదని అట్లేదు, తండ్రులు పాపులు కాదని చెప్తాడు. దే ఆర్ నాట్ సిన్నర్స్ అని అట్లేదండి. సిన్ నెయిదర్ దే ఆర్ హీ డిడ్ సిన్ అని చెప్పి అంటాడు కదండి. వాళ్ళ పాపము చేయలేదంటాడు తప్ప వాళ్ళ పాపులు కాదని అనలేదండి. ఇంకో విషయం కూడా చదువుతామండి. వాడి పరిస్థితి కారణం తల్లిదండ్రుల పాపం కాదు అంతే. అవును. ఇప్పుడు ఇంకొక వచనం చదువుతామండి. ఇదే 9వ అధ్యాయం 31 చదవండి. 31 వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. అది పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడండి. మరి మనం పాపులం కదా అంటే మనం కూడా పాపులమే, కానీ క్షమించబడినటువంటి పాపులము, పరిశుద్ధులమైన పాపులము, అది గుర్తుంచుకోవాలి. అటు పాపం లేని వారు లేరు అని చెప్పేసి ఆయన చెప్పట్లేదండి. కూడా పరిశుద్ధులైన పాపులు ఉంటారు సార్. క్షమింపబడిన పాపులండి, క్షమింపబడిన పాపులు.
ఇక్కడ ఒక ఊర్లో చోట ప్రార్థనకి వెళ్ళాము. ఆయన పేరు మీ పేరు ప్రార్థన అడిగారు. నా పేరంటే పాపులంటే అని అడిగాడు. పాపులు అన్న ఊరంటే పాపులు అన్నాడు. ఆయన పేరే పాపులంట. మరి అదే అర్థం కాలేదు. అలా క్షమింపబడిన పాపులం అంటే పరిశుద్ధులమైన పాపులం అనమాట. అంటే దినదినము కూడా పరిశుద్ధులుగా మారుతున్నాం. మనం క్షమించబడ్డాము, అదే సమయంలో దినదినము పరిశుద్ధులుగా మారుతూ ఉన్నాం. అంతే తప్ప పూర్తిగా పాపం అనేది ఎరాడికేట్ చేయబడలేదండి మనలో నుంచి. అదనమాట. ఓకే, పాపులు కాదని చెప్పేసి అర్థం కాదు, కానీ అతని పాపం వల్ల ఇతను బ్లైండ్నెస్ రావడానికి అతను వాళ్ళ పాపానికి సంబంధం లేదని చెప్పి చెప్తున్నాడు. సరే, దేవుని క్రియలు బయటపడటానికి అయితే మనం ఏది వితుతామో రావట్లేదు. ఓకే, సుదర్శన్ గారు చక్కగా కనపడుతున్నారు. ఓకే, సరే ఇప్పుడు క్లాస్ లోకి వచ్చేద్దాం. కర్మ అనేది ఇప్పుడు పౌలు గారు చెప్పింది ఇక్కడ కర్మ ఈ జస్ట్ అనదర్ వే. మనం ఆల్రెడీ గలతీ పత్రికలు చదువుకున్నాం. కాబట్టి మంచి పనులు చేయటం అనేది ఉన్నది, చెడ్డ పనులు చేయటం అనేది ఉన్నది, మంచి చెడ్డ అనేది ఉంది. కాబట్టి నువ్వు మంచి పనులు చేయి, దానికి ప్రతిఫలం నువ్వు చూస్తావు అని చెప్పేసి ఆ తర్వాత జన్మ గురించి చెప్తున్నాడు. అదే సమయంలో ఇక్కడ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ హిందూ ఫ్రెండ్ మైండ్ who loves the Christian faith and who is always trying to find a balance between his religion and mine said to me, karma is just another way of saying, but seek first his kingdom and his righteousness, and all the things shall be yours as well. We believe these words implicitly. Karma is a matter of spiritual law, regardless of what name we give it. ఓకే, ఇక్కడ చూడండి, కర్మ అంటే కనుక జస్ట్ అనదర్ వే ఆఫ్ సేయింగ్, బట్ సీక్ ఫస్ట్ హిస్ కింగ్డమ్. మొదటగా ఆయన రాజ్యముని వెతకండి, ఆయన నీతి వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడును. ఆయన రాజ్యముని వెతక ఇప్పుడు దేవునిలో కలిసిపోవాలి అని చెప్పేసి అంటే కనుక నువ్వు మంచి క్రియలు చేస్తూ ఉండాలి. అలాగే దేవుడు కూడా నీకు మంచిగా ఉంటాడు. ఆ తర్వాత నువ్వు బ్రహ్మలో కలిసిపోయినా ముందులో అయితే కనుక మంచిగా నీకు మంచి మంచి విషయాలు నీకు ఇస్తూ ఉంటాడు, మంచిగా నువ్వు జీవిస్తూ ఉంటావు. ఆ తర్వాత ఇంకొక జన్మ వచ్చినప్పుడు మంచి జన్మ నీకు వస్తుంది. ఆ తర్వాత చివరిగా నువ్వు బ్రహ్మలో కలిసిపోతావు అని చెప్పేసి మేము ఎలాగ అనుకుంటున్నాము. మీరేమనుకుంటారు? ఇదిగో మొదట ఆయన రాజ్యంలో ఆయన నీతిని వెతకండి, అప్పుడు మీరు ఆయన రాజ్యంలో ఉంటారు, ఆయన మీతో ఉంటాడు. అటువంటి సహవాసం కలిగిన ఒక రాజ్యం అంటే మీకు ఉంటది అన్నారు కదా, అట్లాగే మేము ఇలా నమ్ముతున్నాము అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు అనమాట. ఎవరు ఒక హిందూ చెప్తున్నాడు అనమాట. ఓకే, మనకు మంచి జన్మ రావటానికి అని చెప్పేసి మేము మంచి క్రియలు చేస్తాము అని చెప్పేసి అంటాడు. మనం చెప్పేది అంటే కనుక మన దేవుని రాజ్యంలో ఉండటానికి ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నాము అని చెప్పేసి అండి. ఓకే, నెక్స్ట్ అండి, తేడా ఏంటండి మరి? అంటే దేవుని రాజ్యంలో ఉంటామండి మనం, కానీ వాళ్ళు అలాగే సార్, మనమేమో ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడుతున్నా అని మనం చెప్తున్నాము. వాళ్ళేమో మంచి పనులు చేయండి, అప్పుడు నీకు మంచి కర్మ వస్తుంది, మంచి లాభం వస్తుంది అని చెప్తున్నారు. ఆయన చెప్పింది ఒక హిందూ చెప్పిన మాట అది. బట్ హౌ ఆర్ వి గోయింగ్ టు డినై దట్? లేకపోతే దానికి కాంట్రాస్ట్ ఎలా చెప్తాం? కాంటాక్ట్ ఏంటంటే కనుక చివరిగా మనము ఇక పూర్తిగా మంచి పని చేసి పూర్తిగా మనం పరిశుద్ధులం అయిపోయినప్పుడు అప్పుడు బ్రహ్మలో కలిసిపోతామని నమ్ముతారండి వాళ్ళు. అయితే మనం గుడ్ డీడ్స్ అనే మొత్తానికి గుడ్ డీడ్సే చేయాలి, గుడ్ డీడ్సే చేస్తే కనుక అసలు బ్యాడ్ డీడ్స్ చేయకోకుండా ఉంటే కనుక చివరి బ్రహ్మలో కలిసిపోతాం. కాకపోతే కొంచెం మంచి పనులు చేస్తే కనుక నీకు కొంచెం మంచితనము లేదా కొంచెం దేవుని ఆశీర్వాదాలు నీకు కలుగుతాయని చెప్పేసి అంటాడు. నీకు ఆ ఆశీర్వాదాలు అంటే ఇప్పుడు అదే కదా ప్రాస్పెరిటీ, మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా మనకున్న అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. అంటే ఒకటి ఉంది సార్ ఇక్కడ, అది కాదండి, చెప్పండి.
ఇక్కడ ఏంటంటే దిస్ హిందూ కర్మ బేస్ ఫర్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ లైఫ్ సైకిల్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ జరిగే కర్మ దీన్ని బట్టి యువర్ సెకండ్ బర్త్ డిపెండ్స్ అన్నమాట. దట్ ఈస్ హిందూ ఫిలాసఫీ. సో మనం అది కాదు కదా, ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ ఫర్ us. బట్ వి ఆల్సో బిలీవ్ ఇన్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ డూయింగ్ కదా. అవునండి, మనం ఏం పని చేస్తామో దానికి ఫలితం వస్తుంది. నో బట్ అల్టిమేట్ గా ఫెయిత్ ఇన్ గాడ్, మన అల్టిమేట్ గా సోల్ కి రక్షణ అనేది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫెయిత్ కదా. బట్ వాళ్ళు అది ప్రొవైడ్ చేయరు కదా, అది రాదు కదా అక్కడి నుంచి. ఓకే, మనం మంచి పనులు చేస్తాడంటే దేవుడు మనకు మంచి చేస్తాడండి ఖచ్చితంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పేదవాళ్ళకి పెడతా ఉంటాము, దేవుడు ఈ విధంగా మనం సహాయం చేస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం అనుకుంటాం కదా, అలా చేస్తాడు ఖచ్చితంగా. మనం మంచి పనులు చేసినప్పుడు దాని ప్రతిఫలం చూస్తామండి. అంతేనట్టు కదా, నీతిమంతుల సంతానం ఎప్పుడు కూడా భిక్షమెత్తుకుంటే నేను అప్పుడు వాళ్ళ పుణ్య కార్యాలకి మనం చేసే కార్యాలకి తేడా ఏంటి? అదేనండి, ఇక్కడ ఏంటంటే కనుక గత జన్మ అనే దానికి ఉన్నది. వాళ్ళు గత జన్మ గురించి ఆలోచిస్తూ పుణ్యకార్యాలు చేస్తారండి, లేకపోతే రాబోయే జన్మ గురించి ఆలోచిస్తూ పుణ్యకార్యాలు చేస్తారు. అంటే ఇప్పుడు గత జన్మ చేస్తారు సార్, ఏమండి, వాళ్ళు పుణ్యం కోసం చేస్తారు. మన యొక్క అవును, మనం ధర్మశాస్త్రం లేదా బైబిల్ చెప్తుంది కాబట్టి మనం చేస్తాము. వాళ్ళు కొంచెం స్వార్థంతో చేస్తారు, అది అంతే కదా. అంతే పాపం తగ్గిపోవాలి, పాపం పోవాలి, ఇలాగ పుణ్యకార్యాలు చేయాలి, గంగా స్నానాలు చేస్తే కనుక పాపం పోతుంది, ఎట్లా కనుకొని మరి ఇలాంటి మంచి పనులు చేస్తే కనుక దేవుడు మనకు కూడా మంచి చేస్తాడు, మనకు పుణ్యం పెరుగుతుంది, నాకు నా పిల్లలకి మేలు జరుగుతుంది ఆ తర్వాత అని చెప్పేసి ఉద్దేశించి చేస్తూ ఉంటారండి. అయితే మనం చేసిన అంటే సార్ ఒకసారి ఇప్పుడు ఈ బుక్ లో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇవ్వటం అంత కరెక్ట్ గా కాదేమో అని అనిపిస్తుంది సార్ నాకైతే. అది ఒక హిందూ చెప్పాడని అంటున్నాడు. హిందూ చెప్పాడు, అది హిందూ చెప్పింది చెప్పేసి అంటున్నాడు. హిందూ చెప్పానండి. చెప్పేది కర్మ థియరీ ఏంటంటే వాళ్ళు నమ్మేది ఏంటంటే ఇది మార్పు లేని శాసనం కర్మ. మనం అది ఎవరు తప్పించుకోలేడండి, శాశ్వతంగా మన మీద ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం వాళ్ళని ఏం చేస్తుందంటే ఒక పర్మనెంట్ బ్లైండ్నెస్ లోకి నెట్టివేస్తుంది. ఓన్లీ ది గ్రేస్ ఆఫ్ గాడ్ క్యాన్ బ్రేక్ ఇట్. అది నమ్మరు. అది అసలు కర్మ సిద్ధాంతం ఈవెన్ దేవతలు కూడా దేవుళ్ళు కూడా ఈ కర్మ సిద్ధాంతం కిందే ఉన్నారని కూడా వస్తుందండి. మీకు అందరూ చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందంటే కనుక ఇది కూడా ఫలానా వ్యక్తి ఇలాగ అయ్యాడంటే, ఎందుకు అయ్యాడంటే కనుక ముందు ఇలా చేసేటండి, అందుకే కాబట్టి ఇలా ఇలాగ అయ్యాడండి అని చెప్పేసి ఆ కర్మ సిద్ధాంతానికి వీళ్ళు ప్రూఫ్స్ కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఇంకా మీకు డెప్త్ గా తర్వాత చెప్తానండి. దేవుళ్ళు ఎవరిలాగా అయ్యారంటే మనం అంతా ఇంకా స్టడీ చేయలేదు కానీ జస్ట్ ఇప్పుడు కర్మ సిద్ధాంతం గురించి ఆలోచిస్తున్నాం, సైకిల్ రీసైకిల్ బాస్ గురించి ఆలోచిస్తున్నాం, అది అహం బ్రహ్మాస్మి గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు ఈ కర్మ గురించి ఇంకొక 2 మాటలు ఉన్న చదువుతామండి. చదవండి. వన్స్ వెన్ ఐ వాజ్ రైడింగ్ When I was riding in a taxi with a Hindu, we saw a man dying at the side of the road. We stopped to see what could be done, but the man was beyond help. It is karma, said my friend, and I thought to myself, that is how Hindus explain everything in the world: suffering, blessings, sorrow, joy, low caste, high caste, pauper and priest, poor man, rich man. Karma covers all of life and assures the individual that what he is at any given moment is a consequence of what he has done at some previous moment. It is the operation of the law of cause and effect. It assures and warns man that nothing he does is ever lost, nothing is unaccounted for, nothing is forgotten, discarded, or irrelevant. Karma is an eternally moving wheel that, like the mills of the gods, grinds out men's destinies and grinds exceeding small. అబ్బా, చక్కగా చదివారు. చూసారు అక్కడ, మూవింగ్ వీల్ దట్ లైక్ ద మిల్స్ ఆఫ్ ద గాడ్స్ అండ్ గ్రైండ్స్ అవుట్ మెన్స్ డెస్టినీస్ అండ్ గ్రైండ్స్ ఎక్సీడింగ్ స్మాల్. ఇంకా ప్రతి దాన్ని కూడా చూసి ప్రతిదాన్ని చిన్నదాన్ని పెద్దదే గారి ప్రతిదానికి కూడా ప్రతిఫలం నువ్వు పొందుతావు. ఇప్పుడు రోడ్డు పక్కన ఏమన్నదండి, ఒక మనిషి చనిపోతున్నాడు కదా,
We saw a man dying at the side of the road. We stopped to see what could be done, but the man was beyond help. It is karma. అతనికి ఎవడో హెల్ప్ చేయట్లేదు, మరి ఆగుదాం, మనం హెల్ప్ చేద్దాం, అలా చచ్చిపోతుంటే పాపం ఎట్లా ఆ కర్మను అనుభవించుకుంటాం, అది అంత నిస్సహాయ స్థితిలో చచ్చిపోవటం, ఒక యాక్సిడెంట్ చనిపోవటము, లేకపోతే రోగం చచ్చిపోవటము, దాన్ని కర్మ కుదిపెట్టేస్తే ఇక హాస్పిటల్స్ ఎందుకండి? ఇక మనం మంచి పనులు చేయవలసిన మళ్ళీ మంచి పనులు చేయమని చెప్పి చేయలే చెప్తున్నారు. మళ్ళీ మంచి పనులు చేస్తే మరి ఆ తర్వాత జన్మలో నువ్వు మంచిగా నువ్వు కూడా మంచి జన్మలో పుడతావు, శ్రేష్టమైన జన్మ వస్తుంది నీకు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ముందు నువ్వు పిల్లై పుట్టావు, ఆ తర్వాత అయితే కనుక కుక్కై పుడతావు, కుక్కను అందరూ పెంచుకుంటారు. ఆ తర్వాత కోతై పుట్టేవే ముందు, ఆ తర్వాత పిల్లై పుడతావు, పిల్లలు కూడా పెంచుకుంటారు. ఇంకా కుక్క అయితే ఇంకా మంచిది, కుక్కను ఇంకా చాలా బాగా పెంచుకుంటారు, పిల్లి కంటే ఎక్కువగా కుక్కను పెంచుకుంటారు. ఆ తర్వాత ఇంకా మనిషి అయి పుడితే ఇంకా మంచిది, మనుషుల్లో మళ్ళీ బ్రాహ్మణ అయిపోతే ఇంకా మంచిది. ఆ రాజుల్లో పుట్టేబట్టే కనుక నువ్వు గత జన్మ చేసుకున్న పుణ్యాన్ని బట్టి నువ్వు రాజుల్లో పుట్టావు. ఇదిగో అమ్మ నీకు మంచి బాధ దొరికేటట్టు గత జన్మ లో చేసినటువంటి పుణ్యం అంటారు వాళ్ళు. ఏమన్నా ఈ మాటలు మనం ఎప్పుడు కూడా వింటానే ఉంటాం. ఇప్పుడు పేదవాళ్ళుగా పుట్టినా, లేకపోతే కనుక సఫరింగ్ లో పుట్టినా, బ్లెస్సింగ్ లో పుట్టినా, సారోలో ఉన్నా మన జీవితం ఆ లో క్యాస్ట్ ఉన్నా, హై చివరి క్యాస్ట్ కూడా అండి. ఇక్కడ ఏ క్యాస్ట్ పుట్టావు దాన్ని బట్టి కూడా నీ పాపను బట్టే నీకు జరుగుతుంది, లేకపోతే గత జన్మను బట్టి జరుగుతుంది. నువ్వు పాపరమైన, ప్రేష్టమైన, పూర్ మ్యాన్ అయినా, రిచ్ మ్యాన్ అయినా చెప్పేసి ఇదంతా కూడా కర్మ మీద ఆధారపడి ఉంది. కర్మ కవర్స్ all of life and assures the individual that what is at any given moment is the consequence of what he has done at some previous moment. మనం ప్రీవియస్ మూమెంట్ లో జరిగిన దాన్ని బట్టే ఇప్పుడు జరుగుతుంది. ఏ జరుగుతున్నా సరే అది నీ కర్మ అంతే. క్రియ, కర్మ అంటే అర్థం ఏంటంటే కనుక క్రియ అని మాట్లాడేది, పని అని మాట్లాడేది, గత జన్మలో నువ్వు చేసినటువంటి పాపము, దాన్ని బట్టి ఇక్కడ నువ్వు కాన్సిక్వెన్స్ పొందుతున్నావు. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, నువ్వు ఇలా ఎందుకున్నావు, అది పిల్ల ఎందుకు పుట్టింది, పిల్లిగా ఎందుకుంది, ఆ పిల్లి ఎంత అలాగ ఉన్నది, దాని జీవితం దయనీయంగా ఉన్నదే, ఈమేంటి ఇంత పేదరికంలో పుట్టింది ఏమి అని అంటే కనుక ఆ కర్మ అంటే ఈడేంటి ఇలా తాగుపోతాడంటే కనుక అది ఆ తండ్రి చేసుకున్న పాపాన్ని బట్టి ఇలాగా. కాబట్టి దీన్ని మనం క్రిస్టియన్స్ గాని దాన్ని నమ్మం. ఎందుకంటే కనుక వాళ్ళ గత జన్మ అనేది లేదు మనకి. తల్లి గర్భంలోనే మనం రూపించబడుతున్నామండి, దేవుడే రూపిస్తున్నాడు అని చెప్పేసి ఎన్నో బైబిల్ ఆధారాలు మనకు ఉన్నాయి. అదే మన స్టార్టింగ్ ప్లేస్. అంతేగాని మనిషికి ఆత్మ ఉన్నది, అంతే తప్ప ఈ కోళ్ళకి, కుక్కలకి, అలాగే ఏ జీవికి కూడా ఆత్మ అనేది లేదు. అది కాబట్టి ఇది మనం నమ్మాలండి. ఆ తర్వాత బుద్ధిస్ట్ అయితే కనుక అసలు ఈ ఆత్మను దీన్ని కూడా వాళ్ళు కూడా నమ్మట్లేదు, మొత్తం అన్ని పోతాయని చెప్పేసి అంటారు బుద్ధిస్టులు. అసలు బుద్ధిజంలో దేవుడే లేడు అనుకోండి. ఆ తర్వాత ఇక్కడ వర్ధమాన మహావీరుడు మొత్తం ఏంటంటే జైనిజంలో ప్రతి జీవిని కూడా గౌరవించాలి, ప్రతి జీవిని కూడా మనం చక్కగా చూడాలి, దేన్ని హాని చేయకూడదు. నాన్ వైలెన్స్ చాలా ఎక్కువగా ఉన్నది జైనిజం అన్నమాట. దాంట్లో ఆ విధంగా ఎవరికి కూడా డిస్టర్బ్ చేయకూడదు, మంచి పనులు చేయాలి, నువ్వు చేయగలిగినంత వరకు మంచి చేయి నువ్వు అని చెప్పేసి అంటారు. అంతే తప్ప ఆ తర్వాత జన్మ గురించి బుద్ధుడు చెప్పలేదు, మహావీరుడు కూడా చెప్పలేదండి. అయితే కనుక మనకి బైబిల్లో కూడా తర్వాత జన్మ గురించి లేదండి. మన ఒకటే జన్మ, ఆ తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని నమ్మి పాపం రక్షించబడి, నమ్మని వాళ్ళకి శిక్ష విధింపబడింది అంతే. విశ్వాసం ద్వారానే మనం కృప చేత రక్షించబడుతున్నాం. ఇక్కడ కృప అనేది లేనే లేదు, దీన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఈవెన్ దేవుడు కూడా నేను కాపాడలేడు, నీ కర్మే నేను కాపాడుతుంది. నువ్వు మంచి పనులు చేస్తే మంచిగా నువ్వు నీకు ఉంటది, లేకపోతే కనుక నువ్వు బ్యాడ్ గా బ్రేక్స్ చేస్తే బ్యాడ్ నీ జీవితంలో కనపడుతుంది అని చెప్పేసి అన్నమాట. నెక్స్ట్ అండి రీఇన్కార్నేషన్ అనే దాని గురించి, అంటే దేవుడు రీఇన్కార్నేట్ అవుతాడు అని చెప్పేసి దాని గురించి మనం చదువుతాం అన్నమాట అండి. కర్మ హవెవర్ తర్వాత మైండ్ మన యొక్క జీవితమే కానీ చదువుతాం ఇక్కడ రీఇన్కార్నేషన్. మనిషి మళ్ళీ పుట్టిన తర్వాత ఇదిగో ఇలాగ జరుగుతుంది, అలా జరుగుతుంది, చేసుకున్న గత జన్మ సుకృతం లేకపోతే గత జన్మ చేసినటువంటి మనిషి పనులు బట్టే ఇది జరుగుతుంది అని రీఇన్కార్నేషన్ గురించి మనం చూస్తాం. ఇన్కార్నేషన్ వేరు, రీఇన్కార్నేషన్ వేరు అండి. ఓకే, పునర్జన్మ. రీఇన్కార్నేషన్ అంటే కనుక మళ్ళీ జన్మించడం అన్నమాట అండి. కర్మ హవెవర్ ఇన్ ద హిందూ మైండ్ కెన్ నెవర్ అప్లై ఎక్స్క్లూసివ్లీ టు ద ప్రెసెంట్ లైఫ్ అండ్ ద లైఫ్ టు కమ్.
యాజ్ క్రిస్టియన్స్ మైట్ బిలీవ్. ఓకే, మనము క్రైస్తవులుగా నమ్ముతున్నట్లుగా మరి రాబోయే జీవితం గురించి ఈ జీవితము అర్థం పడుతుంది అని చెప్పేసి మనం నమ్ముతున్నాం. అంటే మనం చేసినటువంటి విశ్వాసం బట్టి, మన రక్షణ బట్టి, మన ప్రభువుని బట్టి మనకు పరలోకం ఉంటుందని మనం నమ్ముతూ ఉన్నాం. అయితే కనుక వీళ్ళది ఎప్పుడు కూడా గత జన్మ గురించి దాన్ని బట్టి ఇప్పుడు జన్మ ఉన్నదని చెప్పేసి నమ్ముతున్నారండి వీళ్ళు ప్రెసెంట్ లైఫ్. అండ్ రాబోయే జీవితం కూడా మంచిగా ఉండాలంటే కూడా ఇప్పుడు బాగా చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. ముందు జన్మను బట్టమో ఈ జన్మ వచ్చింది, ఈ జన్మను బట్టమో నెక్స్ట్ జన్మ వస్తుంది, నీకు శ్రేష్టమైన జన్మ. నువ్వు మంచిగా ఉంటే శ్రేష్టమైన జన్మ వస్తుంది, నువ్వు చెట్టపల్ల చేస్తే కనుక ఇంకా దీనికంటే నీకు ఇష్టమైన జన్మ వస్తుంది. నువ్వు మంచిగా మనిషిగా పుట్టావు, అయితే కనుక నువ్వు చెట్టపల్ల చేసావు అనుకో, అప్పుడు నువ్వు ఏ కుక్కగారు పుడతావు, అట్లాగా అనమాట. ఇన్ హిందూయిజం యాజ్ అన్ ఇన్సెపరబుల్ డాక్టరల్ కంపానియన్ కాల్డ్ రీఇన్కార్నేషన్. రీఇన్కార్నేషన్ ఈజ్ ద థర్డ్ గ్రేట్ ట్రూత్ ఫర్ ద హిందూ. ఓకే, ఫస్ట్ ట్రూత్ ఏంటంటే, మన ఫస్ట్ ఐడియా ఏంటి? అవర్ రికగ్నిషన్, ఐడెంటిఫికేషన్. బ్రహ్మతోటి మనం ఉన్నాం, లేదా బ్రహ్మలో మనం కలిసిపోతాం. బ్రహ్మలో ఒక పార్ట్ మనం కొంతకాలం, ఆ తర్వాత జన్మలన్నీ అయిపోయిన తర్వాత బ్రహ్మలో కలిసిపోతాం. అది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే కర్మ. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు రీఇన్కార్నేషన్. ఓకే, ఈ రీఇన్కార్నేషన్ గురించి మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. Reincarnation is the third great truth for the Hindus. It means recurring life. Reincarnation అంటే recurring life, అంటే జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ అన్నమాట. It means that the soul of man, the Atman, our life essence, is ever on a round of births and rebirths. ఆ ఆత్మల తిరుగుతూనే ఉంటది, ఒక బాడీ నుంచి ఇంకో బాడీలోకి వెళతానే ఉంటది. If a man dies, shall he live again? The Hindu answers yes, definitely he will live again on this earth to work out his destiny and to reap the reward of his previous acts. ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుతాడంటే కనుక ఖచ్చితంగా బ్రతుకుతాడు. మళ్ళీ అతడు మళ్ళీ బతికే అవకాశం ఉంది. అంటే మళ్ళీ ఆ ఆత్మ ఈ భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు ఆ వండర్ వరల్డ్ లోని చెప్తూ ఉంటారు కదండి, ఒక కుర్రగాడు, ఇదిగో నన్ను ఇక్కడ చంపేశారు, ఇక్కడ నేను పుట్టాను, ఇక్కడ పెరిగాను, నా పేరు ఇది, నా భార్య పేరు ఇది అని చెప్పాడని ఇప్పుడు విన్నారా మాట? విన్నారు కదండి. మరి అది ఎంతవరకు? ఆ తర్వాత ఇది రాజీవ్ గాంధీ పుట్టాడండి అని చెప్పి ఎవరో చెప్పుకొచ్చారు, రాజీవ్ గాంధీ లాగే చేస్తాడు అని చెప్పేసి అన్నారు అప్పుడెప్పుడు. అది విన్నా నేను. మరి అదేంటిదంటే మనిషిని పోలిన మనుషులు ఉంటారనేది కరెక్టేనండి. కాకపోతే ఏంటంటే కనుక ఆ కుర్రగాడు చెప్తాడు అనమాట, ఏమనంటే ఇదిగో నేను ఇక్కడ పుట్టాను, నన్ను ఇక్కడ చంపేశారు. ఈ న్యూస్ మీరు విన్నారా? అంటే ఏంటంటే మరి అతడు ఎలా చెప్పగలుగుతున్నాడు, ఇది నా భార్య పేరు, ఇదిగో ఇది నా ఇల్లు, ఇది నా స్థలం, ఇది ఇతడే నన్ను చంపేశాడని చెప్తాడు కదా. అంటే ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని, ఈ రీఇన్కార్నేషన్ ని గత జన్మకి ఈ జన్మకి సంబంధం ఉంది, ఈ జన్మకి ఆ తర్వాత జన్మకి కూడా సంబంధం ఉంటది. గత జన్మలో చేసిన దాన్ని బట్టి ఈ జన్మ వచ్చింది, ఈ జన్మలో చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ జన్మ వస్తుంది అని చెప్పేసి చెబుతున్న అనే ఒక సిద్ధాంతం అనేది సాతాను ఈ లోకంలో ముఖ్యంగా మన యొక్క ఏషియన్ కంట్రీస్ లో పుట్టించాడండి. అది కాబట్టి ఈ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళని ప్రేరేపించి సాతాను ఇదిగో నేను ఇక్కడ పుట్టాను, నేనేది అని చెప్పేసి అన్ని చెప్పేస్తున్నాడు. ఇప్పుడు సైతం చెప్పలేదండి, చెప్పేస్తుంది అనమాట. దాని అర్థం ఏంటంటే కనుక గత జన్మ వాడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మటానికి కాదండి. మనం మోసపోకూడదు ఆ విషయాల్లో. అలాగైతే మరి అందరు చెప్పాలి మాటకు వస్తే, మరి అలాగైతే మీరు చెప్పాలి, నేనే చెప్పాలి, అంతే కదా బ్రదర్? గత జన్మ అంటే నాకు ఉన్నది అనుకోండి, గత జన్మలో నేను ఎక్కడ పుట్టాను, లేదా ఇది చేసి మరి నేను కూడా చెప్పాలి కదా విషయం, నాకు అది గుర్తుండాలి కదా. మరి నేను మరి అందరు చెప్పాలి కదా అట్లాగా, గత జన్మలో నేను అలాగా ఏదలాగా చెప్పేసి. అది కాదండి, అది సాతాను నమ్ముతున్నాడు కాబట్టి మనుషులు అలా చేస్తారు. ఎందుకంటే ఒక ఆమె దెయ్యం పట్టింది, అమ్మ నువ్వు ఎక్కడ చూసావు అని చెప్పేసి అన్న, నా పేరు నాగవేణి, నేను పలానా చోట చూసినట్టుంది. ఎక్కడ దెయ్యం పేరు చెప్పేస్తుంది అక్కడ. అంటే అలా పేర్లు పెట్టిన వస్తుందండి సాతాను. మనుషుల్ని మభ్య పెడతాడు. వాళ్ళని నమ్మించింది కాబట్టి వాళ్ళ మనుషుల్ని అలాగా మనుషులు కూడా అలా నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకాలకు బట్టి నీ విశ్వాసమే నిన్ను పాడు చేయనట్టుగా సాతాను ఈ ముందుగా ఈ విశ్వాసం పెట్టింది అన్నమాట. ఇది విశ్వాసం కాదని ఇంతకనే ఇది ఇది అబద్ధమైనటువంటి విశ్వాసం అన్నమాట. ఓకే, సాతాను సంబంధమైన విశ్వాసం ఇది, సాతాను పుట్టించిన విశ్వాసం ఇది. సరే, he will live again on this earth. ఆయన పుడతాడు అని చెప్పేసి
హిందూ చెబుతున్నాడు ఈ క్రిస్టియన్ కి. అతను రీఇన్కార్నేషన్ answers many questions for the Hindus. It explains the variety of personalities we find in the world, the striking gap between the rich and the poor, good and bad, between the wise and the not so wise. It explains all these seeming inequalities. It provides a solution to the perplexing puzzle of why one person dies young, another word. It explains the phenomenon of a genius. ఒకడు దరిద్రుడిగా పుట్టాడు, ఒకడు ధనవంతుడిగా పుట్టాడు, ఒకడు త్వరలోనే చనిపోతున్నాడు, ఒకడు చాలా సంవత్సరాలు బతుకుతాడు. ఇదంతా ఏంటి అంటే గనక కర్మ సిద్ధాంతం చక్క చెబుతుంది అంటండి. ఇదంతా కూడా పూర్వ జన్మలో చేసింది, పూర్వ జన్మలో జరిగిన దాన్ని బట్టి ఇది ఇలా జరిగింది అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి రీఇన్కార్నేషన్ అనేది ఏంటంటే గనక గత జన్మలో జరిగిన దాన్ని నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, ఆ తర్వాత కూడా నీకు జన్మ ఉంటది, ఆ జన్మ కొరకు నువ్వు ఇక్కడ మంచి పనులు చెయ్యి, నువ్వు చెడ్డ పనులు చేస్తే గనక మళ్ళీ నీకు ఇంతకంటే హీనమైనటువంటి జన్మ నీకు వస్తుంది అని చెప్పేసి అన్నమాట. నెక్స్ట్ అండి, ఈవెన్ మోర్ దాన్ ఆల్ దీస్ ద డాక్ట్రిన్ ఆఫ్ రీఇన్కార్నేషన్ ప్రిపేర్స్ ద హిందూ ఫర్ ఎటర్నల్ యూనియన్ విత్ గాడ్ in a state of immortal bliss. For this union is the aim and purpose of life. And in birth, after birth, the soul of man has a chance to eventually merge into the soul of God. ఇందుకు చెప్పారు కదండి, ఇవన్నీ ఏంటి అంటే కనుక చివరికి బ్రహ్మలో కలిసిపోవడానికి అన్నమాట. పూర్తిగా చెడ్డ పనులే చేయకుండా మంచి పనులే చేస్తూ అంటే దేవుడి మెచ్చేంతగా మంచి పనులు చేసేస్తే గనక ఇక నువ్వు బ్రహ్మలో కలిసిపోతావు అబ్బాయి. ఇక చివరికి ఇంకా ఉండవు, ఇంకా అంతే, బ్రహ్మానందం నీకు వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇమ్మోర్టల్ బ్లిస్ అని చెప్పేస్తానండి, అంటే బ్రహ్మానందము అంటే కనుక బ్రహ్మలో కలిసిపోవటం రండి ఇక్కడ, అంతే, మర్జింగ్ విత్ గాడ్. దాన్ని బ్రహ్మానందం అని చెప్పేసి అన్నాడు. ఇది రీఇన్కార్నేషన్ కి అల్టిమేట్ ఎయిమ్ అన్నమాట. ఇక చివరి నువ్వు పుట్టి నేను చెప్పాను కదా, 7 జన్మల్లో కనుక పాపానికి శిక్ష పూర్తిగా నువ్వు అనుభవించకపోతే కనుక 14 జన్మలు వస్తాయి, ఇక చివరిలో మాత్రం బ్రహ్మలో నువ్వు కలిసిపోతావు అని చెప్పేసి. ఓకే, ఇది ఎవరు సూచించిన వాళ్ళు లేరు, దీన్ని కేవలం ఫిలాసఫికల్ గా చెప్పడం మాకనే, అంతే తప్పండి. దీని గురించి నమ్మేదానిలో 7, 14 ఆ పరిమితి ఉందండి, లేకపోతే కౌంట్లెస్? ఉన్నది సార్, ఉన్నదండి. అంటే ఇప్పుడు చాలా జరుగుతుందని చెప్పేసాను, కానీ ఈ బుక్ లోనండి మనకి కొన్ని చోట్ల ఉంటుందండి 7 బర్త్స్ 14 అది కాకపోతే గనక అని చెప్పేసి. మేము కూడా ఒకప్పుడు హిందూసే కాబట్టి అండి, అది మేము మరి ఓరల్ గా ట్రెడిషనల్ మేము నమ్మేము. ఇది ఈ బుక్ లో కనుక ఇది రాయలేదు, ఇది కౌంట్లెస్ అని చెప్పేసి. ఇంటర్నల్ సైకిల్ నమ్మేటప్పుడు అదే ఎటర్నల్ సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ రీబర్త్స్ అంటే ఇక ఎప్పుడు కూడా ఉంటుంది లాగా అని చెప్పేసి కదండి. అదే ఈ మాట ఇక్కడ ఉటంకలు ఇచ్చినది, ఎప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది అంటే మరి ఆ బ్రహ్మలు ఎప్పుడు కలిసిపోతారండి వీళ్ళు? అది అల్టిమేట్, వాళ్ళకి పుణ్యకార్యాలు చేసుకున్నాడు, పుణ్యాలు అదే అండి, దానికంటూ 7 అను 14 అను పెట్టారు అన్నమాట వాళ్ళు, చేసుకోండి అని చెప్పేసి. మరి సరే, ఇప్పుడు ఇది నాది ఎన్నో జన్మ, లేకపోతే ఆ కుక్కదో లేదా ఆ పిల్లుదో కానీ ఎన్నో జన్మ అంటే ఎవరైనా చెప్పగలుగుతారండి? చెప్పలేరు కదండి. ఇప్పుడు పరలోకాన్ని చూసొచ్చాడు, యేసుప్రభు చూసొచ్చాడు కాబట్టి పరలోకం లాగా ఉంటుంది అలాగని చెప్పేసి, ఇదిగో ఇక్కడికి వెళ్ళిన వారు ఇక్కడికి వెళ్ళారు అని చెప్పేసి, తర్వాత మోషే ఏలియాలు వచ్చి యేసుప్రభుతో మాట్లాడారు అంతే. మళ్ళీ ఇంకొక జన్మ అంటూ ఏమీ లేదండి, వాళ్ళ పరలోకంలో ఉన్నారు అంతే. చూసారా, ఈ హిందూ ఫిలాసఫీ అలా చేస్తాను మనుషుల్ని. ఓకే, నెక్స్ట్ అండి, అంటే ఇక్కడ 7 అనే మాట ఇక్కడ ఇవ్వలేదు, 7, 4, 14 అనే మాట. నేనైతే ఇక్కడ విన్నది చాలాసార్లు మనం వింటాం, 7 జన్మలో 14 జన్మలు అని చెప్పేసి, ఇక్కడ జరుగుతూనే ఉంటది అని చెప్పేసి. అంటే ఇలా కాదు కానీ 7 అని చెప్పేసి అనే మాట మాత్రం నేను ఉన్నాను, ఒక బుక్ కూడా చదివారండి, చెప్తాను. ఎటర్నల్ జరుగుతూనే ఉంటది అంటే మనిషి యొక్క ఆత్మకు చావు లేదు, ఆత్మకు చావు లేదు అనేది మనం నమ్ముతున్నాము, అలా నమ్ముతున్నారు, అది కరెక్టే. కానీ ఆ ముందు జన్మ అనేది మాత్రం మనం నమ్మట్లేదు, ఆ తర్వాత జన్మ అనేది కూడా మనం నమ్మట్లేదు. మనం నమ్మేది ఎలాగంటే కొత్త జన్మ నమ్ముతున్నాం. మనిషి పుట్టిన తర్వాత రెండోసారి జన్మించాలి అంటే యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి తన పాప విషయంలో ఆయన ప్రక్షాళన పొంది, లేకపోతే పశ్చాత్తాపడి పాపానికి క్షమాపణ పొంది
నమ్మి బాప్తిసం పొందితే కనుక అతను రక్షించబడతాడు, అతను పరలోకానికి వెళ్తాడు చనిపోయిన తర్వాత అని చెప్పేసి అది మనం నమ్ముతున్నాం. దాన్ని మనము పునర్జన్మ అని చెప్పేసి అంటున్నాం. కానీ వీళ్ళు చెప్పేది కనుక ఈ ఆత్మ ఇంకొక బాడీలోకి వెళ్తుంది, ఇంకలా జరుగుతూ ఉంటది అని చెప్పేసి అంటున్నాడు. ఎటర్నల్ సైకిల్ ఆఫ్ బర్త్స్ అండ్ రీబర్త్స్ ఆ మాట రాశాడు. ఎవర్ ఆర్ రౌండ్ ఆ బర్త్స్ అండ్ రీబర్త్స్ ఇఫ్ ఏ మ్యాన్ డైస్. అదే ఆ ఫస్ట్ సెకండ్ పారాగ్రాఫ్ లో అది రాసుకొచ్చాడు. ఇట్ మీన్స్ దట్ సోల్ ఆఫ్ మ్యాన్, సెకండ్ పారాగ్రాఫ్ లో అండి, రీఇన్కార్నేషన్ లో సెకండ్ పారాగ్రాఫ్ నేను చదువుతున్నాను, సెకండ్ లైన్ లో రికరింగ్ లైఫ్. ఇట్ మీన్స్ దట్ ద సోల్ ఆఫ్ మ్యాన్, ద ఆత్మన్ ఆఫ్ లైఫ్, ఆత్మన్ ఆర్ లైఫ్ ఎసెన్స్ ఈజ్ ఎవర్ ఆన్ ఎ రౌండ్ ఆఫ్ బర్త్స్ అండ్ రివర్స్. ఇప్పుడు ఇంకా బర్త్స్ రివర్స్ ఉంటే మరి బ్రహ్మలు ఎప్పుడు కలిసిపోతాడండి? ఇంకా ఎప్పుడు బర్త్స్ రివర్స్ ఉంటే బ్రహ్మలు కలిసిపోయే అవకాశం లేదు కదండి. కాబట్టి ఈ 7 ఈ 14 అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇంకా 14 కంటే ఎక్కువనే ఉందో తెలియదు, కానీ ఇంతవరకు అయితే కనుక నేను విన్నానండి. ఒక ప్రశ్న అండి, ఏమండి ఈ ఒక అంటే ప్రశ్న అంటే ఒక థాట్ ఇక్కడ. ఇప్పుడు ఈ బర్త్స్ అండ్ రీబర్త్స్ అనేది ఇప్పుడు ఈ జన్మలో చేసుకున్న పాపాన్ని కానీ ఆ కీడు ఫలితం నెక్స్ట్ జన్మలో నేను చేస్తాను. ఈ జన్మలో నేను అనుభవిస్తున్న కష్టాలు, శ్రమలు పోయిన జన్మలో నేను చేసుకున్న సుకృతం గాని తప్పైనా. అలాగే వెనక్కి వెళితే ఇప్పుడు ఈ జన్మలు అనేవి ప్రతి ఒక్కరి దానిలో అది పరిమితిగానే ఉంటాయి కదండి. ఇట్స్ ఫైనైట్ నంబర్. అంతేనండి, ఫైనైట్ అండి. వెనక్కి 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 వెళితే ఫస్ట్ అనేది ఒకటి వస్తుంది కదా. ఆ ఫస్ట్ జన్మలో వాడికున్న ఫస్ట్ జన్మలో వాడు చేసుకుంటున్న కర్మ, దానికి ముందు ఏది లేకపోతే వెరీ గుడ్ దేనిని బట్టి వాడు కర్మ అనుభవిస్తున్నాడు. అదే కదండి. ఇప్పుడు అదే కదే. ఇప్పుడు ముందుగానే బ్రహ్మలోంచి ఆత్మ వచ్చేసింది. ఈ ఆత్మ ఏ పిల్లిలోనో ఏ కుక్కలోనో వేసాడు కదా అనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ మనిషిలోనే వేసాడు అనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ వేసుకున్న తర్వాత మరి దేన్ని బట్టి అతను పిల్లిగా పుట్టాడు అని దాని బేస్ ఏంటని కదండి. మంచి ప్రశ్న బ్రదర్, చక్కగా, థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి జవాబు లేదండి కదా, దానికి జవాబు చెప్పలేరండి. అదేనండి, ఇదేంటంటే పుక్కిట పురాణాలండి. ఏంటంటే కనుక వీళ్ళు గాలికి ప్రయాసపడటం అనమాట. మనుషుల ఫిలాసఫీస్ అంతే, ఎవరికి వచ్చింది మన రాకేష్ అన్నాడు, అది సర్వైవల్ రాధాకృష్ణ అన్నాడు. హిందూయిజం ఈజ్ నథింగ్ బట్ ఫిలాసఫికల్ ఐడియాస్. డోంట్ కాల్ ఇట్ ఈస్ ఎ రిలీజియన్. దాన్ని దేవుడితో లింకి పెట్టి ఎందుకు వచ్చింది లేనిపోని అలాగా సృష్టించి ఆ ఋషి ఇలా చెప్పాడు, ఆ ఋషి ఇలా చెప్పుకొచ్చాడు అని చెప్పేసి మనం తలబరతలు కొట్టుకుంటున్నారు. అది తప్పు. అసలు దానికి కొన్ని ప్రశ్నలు జవాబులు లేవని చెప్పేసి అన్నాడు. ఇటువంటికే ఆ తర్వాత చివరికి దేవుళ్ళు కూడా దీనిలో తప్పించుకోవాలనుకుంటాడు. అదొకటి, అది ఇంకా దారుణంగా ఉన్నది పరిస్థితి. గాడ్స్ కూడా అని చెప్పేసి అంటాడండి. ఇంకో పుస్తకంలో నేను చదివాను. ఈ దేవుడు ఇదిగో ఇలాగ ఎందుకు అయిపోయాడంటే కనుక కారణం అదిగో అలాగ అవ్వటం కారణంగానే ఇదిగో ఇలాగ అయిపోయాడు అని చెప్పేసి ఉన్నాయి. నెక్స్ట్ బిలీఫ్స్ అబౌట్ గాడ్. ఓకే బ్రదర్, ఇప్పుడు మనకి సుప్రీం సోల్ ఏదండి అకార్డింగ్ టు హిందూయిజం? బ్రహ్మ. అంటే సూపర్ సోల్ అంటారు దాన్ని, లేకపోతే కనుక సుప్రీం సోల్ అని చెప్పేసి అంటారు అనమాట అండి. ఈ సోల్ లో నుంచే పరమాత్మ, అది విషయం, పరమాత్ముడు. ఈ పరమాత్మలో నుంచే ఈ ఆత్మలన్నీ కూడా వచ్చినాయి అని చెప్పేసి, ఈ ఆత్మలో వెతుక్కుంటూ మళ్ళీ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోతాయి. అయితే కొంతకాలము ఈ డ్రామా అంతా కూడా భూమి మీద జరుగుతుంది. అది కాబట్టి ఏది కూడా శాశ్వతం కాదు, ఏ మనిషి కూడా శాశ్వతం కాదు, ఏ చెట్టు కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు కొంతకాలం ఉన్నది, ఆ తర్వాత కనపడదు. అంతా మిథ్య, అంతా మాయ అని చెప్పేసి ఆ తర్వాత బ్రహ్మే నేను, నేనే బ్రహ్మను, నేనే దేవుడి, దేవుడే నేను అని చెప్పేసి అంటాం. అది మర్చిగా అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనిషి పొందుతున్నటువంటి విషయాలు, లేకపోతే అనుభవిస్తున్నది, అది మంచో గానీ చెడు గాని, పేదరికం గానీ, లేకపోతే కనుక ఐశ్వర్య స్థితి గానీ, అది కృత జన్మ నుంచి జరిగింది, జన్మం వల్లనే ఇతనికి ఇది ప్రాప్తించింది అని చెప్పేసి నమ్ముతున్నారు. దీన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా వస్తుంది అని చెప్పేసి అంటున్నారండి. అయితే మనిషి ఎప్పుడు పాపగా నేను ఒకసారి అంటే ట్రైన్లో వెళ్తున్నాను, మన టైం అయిపోవచ్చు, అయినా సరే మీరు క్వశ్చన్ అడగండి, నేను చెప్తాను. రెండోది ఏంటంటే కనుక మీరు పేపర్స్ పంపించారు లేదు నాకు కొంచెం అనుమానం అండి. కొంచెం సుదర్శన్ గారు మీరు పంపించలేదు, కొంచెం పంపించండి ఆ ఫస్ట్ సెమిస్టర్ది. సరే, నేను ట్రైన్లో వెళ్తానండి. వెళ్తుంటే ఒక ముస్లిం బ్రదర్ అక్కడ ఉన్నాడు, నేను బైబిల్ చదువుతున్నాను. చూసి
బ్రదర్ మీరు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ పొందేమో, ఇంకా రక్షణ పొందేమో, పరలోకానికి వెళ్ళిపోతాము, బాప్తిసం తీసుకుంటా అంటున్నారు, మరి మేము అది నమ్మట్లేదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మరి దేన్ని బట్టి మీరు పరలోకానికి వెళ్తారు అని మీరు అనుకుంటున్నారంటే, ఆయన చెప్పింది ఏంటంటే కనుక మంచితనం, మంచి పనులు ఎక్కువ చేస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, మంచి పనులు తక్కువ చేసి చెడ్డ పనులు ఎక్కువ చేస్తే అప్పుడు మనం నరకానికి పోతాం అని చెప్పేసి. అయితే నేనేమన్నానంటే, మరి మంచి పనులు అనేవి మన మనసుకు ఒకసారి అది మంచిగా అనిపించవచ్చు, అదొకసారి అది మనకు మంచిది అవ్వచ్చు, మరి ఇతరులకు చెడు అవుతుంది. ఒకసారి మంచి కోసం ఇతరులకు చేస్తాం, అది చెడ్డ పనుగా మారుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్ని మంచి పనులు చేయాలని చెప్పి అడిగాడు. అప్పుడు ఆయన ఎన్ని మంచి పనులు అంటే ఏంటంటే మొత్తం జీవితాంతం కూడా మంచి పనులు చేస్తారే ఉండాలి అన్నాడు. మంచి పని అంటే ఏదని చెప్పారు. మంచి పని అంటే ఏది నీ దృష్టిలో మంచిది అనుకుంటుంది, ఇతర దృష్టిలో చెడ్డ పని కూడా కావచ్చు ఒక్కోసారి. కాబట్టి మంచి పనులు అంటే ఖురాన్ బట్టి మంచి పని అంటే ఇదండి అని చెప్పేసి దాన్ని బట్టి చెయ్యాలండి అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, మంచి పనులు ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం మంచి పనులు చేయాలి ఖచ్చితంగా. నువ్వు చెప్పింది ఏదో తప్పేమీ కాదు, బైబిల్ కూడా చెప్తుంది. మీరు సత్క్రియలు చేయటం వలననే మీరు రక్షించబడ్డారు, లేదా సత్క్రియలు చేయటానికి రక్షించబడ్డారని కూడా బైబిల్ చెప్తుంది. సత్క్రియలు చేయాలి. మంచివాడు మంచి పనులు చేస్తాడండి. ఆటోమేటిక్ గా క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు యేసుప్రభు ప్రేమ, యేసుప్రభు సహనం, యేసుప్రభు క్షమాపణ, లేదు ఆ దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా మనుషులకు వస్తాయి ఆ దేవుని ఆత్మ ద్వారా. కాబట్టి అది ఆటోమేటిక్ గా మంచి మనుషులు చేస్తాం. మనం ప్రేమిస్తాం, మనుషుల్ని క్షమిస్తాము, చేస్తాము. మీరు దేవుని ఆత్మ నమ్మటం, యేసుప్రభు చనిపోవటం పాపాల కోసం, అది మేము నమ్మండి. యేసుప్రభు చనిపోతే మన పాపాలు పోవటం ఏంటండి అని చెప్పేసాను. ఇలాగే హిందువులకి వీళ్ళకి ఆ విషయం పెద్ద తేడా లేదండి. మంచి పనులు అని మాట అంటారు అంతే. అయితే హిందువులేమో ఇంకొక జన్మ వస్తుందని చెప్పేసి ఇంకో జన్మలోనూ నువ్వు ఒక ఐశ్వర్యవంతుడిగా పుట్టొచ్చు, లేకపోతే దరిద్రుడిగా పుట్టొచ్చు అని చెప్పి చెప్తున్నారు. కానీ వీళ్ళము మనం చేసిన మంచి పనులను బట్టి పరలోకానికి వెళ్తామని చెప్పేసి అంటున్నారు. అది ఖురాన్ బట్టి అంట. ఖురాన్ పద్ధతి ప్రకారం రంజాన్ పాటించి అది చేసి ఇది చేస్తే కనుక చూసారా. అంటే ఈ మంచి పనులు అంటే ఎన్ని మంచి పనులు చేయాలి అంటే కనుక దానికి జవాబు లేదు. ఓకే, మరి ఒక్కోసారి మనం దృష్టిలో మంచి పని అయినప్పుడు అది చెడ్డ పని అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటే దాని దృష్టిలో దాని జవాబు లేదండి. ఓకే, మరి నిజంగా ప్రతి మనిషి పరలోకం అదే 5 పిల్లర్స్ ఉన్నాయి కదా. ఇస్లాం అవును. ఆ 5 పిల్లర్స్ పాటిస్తే సరిపోతుంది అంటాడు ఆయన. అవి పాటిస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటాడు. ఆ జాబితా ఈ జాబితా సమానమైతే ఏం చేయాలండి? మంచి ప్రశ్న వేసారు బ్రదర్ మీరు. అసలు తిరగలేదు. ఆ జాబితా అంటే మంచి పనులని 50%, చెడ్డ పనులు 50% చేశారు అనుకో, అప్పుడు ఏంటి సంగతి అంటే పరలోకానికి పాతాళానికి మధ్యలో ఏమైనా ఒక స్థలం ఏమైనా ఏర్పాటు చేస్తారేమో బహుశా, అక్కడ కానీ ముంచుతారేమో బహుశా. ఏమంటే ఇదేనన్నమాట అండి. వాళ్ళు పుక్కిట పురాణాల్లో అల్లాహో అక్బర్ అని చెప్పేసి అంటారు. అల్లా అంటే ఎవరండి? దేవుడే అని అర్థం. ఆ మాటకు అర్థం దేవుడు అని అర్థం. ఆ దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి. మోషేకు అన్నాడు కదా దేవుడు, నేను యెహోవాను, నా పేరు ఇదే, నా నామన మీరు ప్రార్థించండి, అడగండి అన్నాడు. యెహోవానే. యేసుక్రీస్తు నామన మీరు ఏది అడిగినా సరే ఇస్తారని ఇక్కడ అంటాడు. యెహోవా యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆయన పేరు ఉందండి. పేరు ఎవరికి తెలియదండి. ఇప్పుడు ఎన్ని మతాల్లో ఉన్నాయి భూమి మీద, దేవుడు అంటారు తప్ప అసలు దేవుడు ఎవరు, ఆయన పేరేంటి కూడా తెలియదు వాళ్ళకి. అంటే దేవుడు అంతే యేసు అన్నాడు, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం, నా యందు విశ్వాసం ఉంచడి, నా ద్వారా తప్ప ఎవరైనా మోక్షానికి లేదా పరలోకానికి వెళ్ళరు అని చెప్పేస్తున్నాడు. తండ్రి యొద్దకు రారు అని చెప్పేస్తున్నాడు. తండ్రిని చూడలేరు అని అన్నాడు. ఫిలాసఫీలో చాలా గ్యాప్స్ ఉంటాయండి, చాలా హోల్స్ ఉంటాయి. వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళ అవును, కరెక్ట్ అండి. మన బాధ్యత అది. ఆ హోల్ దాటి గురించి మనం చూసి మెల్లగా వాళ్ళని ఆ అపార్థంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి మనం సరైన సువార్తను వాళ్ళకి ప్రజెంట్ అనేది. ఇప్పుడు నేను ఎంఏ ఫిలాసఫీ సెకండ్ ఇయర్ చేస్తున్నానండి. ఆ ఫిలాసఫర్స్ కూడా వాళ్ళు చెప్పిన దానికి ఒకసారి వాళ్ళే కాంట్రాక్ట్ చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక తీరుతెన్నులు లేదంటే అట్లా ఉంటది అన్నమాట ఫిలాసఫీ. దానికి ఒక ఆధారం అంటూ ఉండదు అక్కడ. అంటే అంతేనన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్. కేవలం ఒక ఫిలాసఫికల్ ఐడియాస్ వచ్చినప్పుడు తోచినటువంటి ఐడియాస్ వాడు చెబుతున్నాడు. వాడు అక్కడ చెట్టు కింద తపస్సు చేసుకుని ఆలోచించి ధ్యానించి పలానా వస్తువు లేదా పలానా దేవుడు అని చెప్తాను కూడా దేవుడి గురించి చెప్పేస్తాడు. లేకపోతే పలానా వస్తువుని చెప్తున్నాడు, లేదా పలానా విషయం ఇది విరుగుడు ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. బుద్ధుడు అయితే కనుక మిడ్ వే పాటించాడు. అంటే
నువ్వు ఎక్కువగా కోపడకూడదు, తక్కువ కోపడకూడదు, మిడిల్ గా కోపడాలి, అట్లాగా అనమాట. ఎక్కువగా తినకూడదు, తక్కువ తినకూడదు, మిడిల్ అని చెప్పేసి అది బైబిల్ ఒక వచనం ఉన్నది. అన్నిట్లో కూడా మితముగా ఉండమని చెప్పేసి బైబిల్ చెబుతుంది. దానికోసం ఎంతో పెద్ద ఫిలాసఫీ చెప్పినట్టుగా, ఎంతో పెద్ద చేసేసినట్టుగానే బుద్ధి చేసేసినట్టుగా అనుకుంటారు. ఎందుకంటే అవన్నీ అంటే చిన్న చిన్న మాటలండి. ఏం విత్తుతావో అది కోస్తావు, అది పరలోకం బైబిల్లో రాస్తుంది. దానికి అర్థం భూమి మీద నువ్వు చేసిన దాన్ని బట్టి ప్రతిఫలం పరలోకంలో నీకు ఇస్తాడు దేవుడు. నువ్వు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నువ్వు చేసిన మంచి పనులకి ప్రతిఫలం పరలోకం ఇస్తాడు. అంతే, పరలోకమే. అంత తర్వాత ఇంకొక జన్మ అనేది లేదు. కానీ వీళ్ళు నమ్మేది అంటే ఇదే అన్నది. కాబట్టి ఇలా ట్విస్టింగ్ అనమాట, అంతా ట్విస్ట్ చేసి ఇష్టానుసారంగా రాసి పడేసేది అనమాట. ఇష్టానుసారంగా వాళ్ళ నమ్మకాలు నమ్ముతున్నారు. దానికి ఒక ఏంటిది బేస్ అంటూ లేదు. ఎవరో ఫిలాసఫీ చెబితే ఆ ఫిలాసఫీ లేదా ఆ ఐడియాస్ వీళ్ళు ఫాలో అయిపోతారు బ్లైండ్ గా అనమాట. బ్లైండ్ ఫెయిత్ అనమాట. అందుకనే పౌలు కదా, నేను గాలికి ప్రయాసపడినట్టుగా ప్రయాసపడలేదు, గాలికి ప్రయాసపడినట్టుగా ప్రయాసపడుతున్నారండి. ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళే కానీ, ఈ రీఇన్కార్నేషన్ ని నమ్మేవారే కానీ, ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి నేనే బ్రహ్మ అని చెప్పేసి అనుకోవడం విషయంలోనే కానివ్వండి, చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరిలోని ఒక ఆయన పాస్టర్ గారే నన్ను పూజించాలంటున్నాడు, నాకు నైవేద్యం పెట్టండి అంటున్నాడు, నాకు ఫలాభిషేకం దాని క్షీరాభిషేకం చేయమంటున్నాడు. ఎందుకంటే పాస్టర్ గారు అలాగ అయిపోయాడు చివరికి. అట్లాగా అయిపోతారన్నమాట. ఇదిగో ఈ ఫిలాసఫీ చదివి చివరికి ఇంకా నేను ఇప్పుడు అదిగో 82వ కీర్తన అలాగ ఉంది కదా, కాబట్టి యేసుడు కూడా అలాగే చెప్పాడు కదా, అది కాబట్టి మనం నేనే దేవుడిని, దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవుడిని అని చెప్పేసరి. ఎవరో దేవుడేనండి, మనిషి మనిషే. దేవుడు కొంత జ్ఞానము, కొంత ఆలోచన, కొంత కమ్యూనికేషన్. పక్షులు వాటిని కంటే దేవుడు మనతో ఎక్కువ కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అంతే అండి. ఆ పక్షులకి అటువంటి లేదు. ఒకవేళ ఎన్ని సృష్టి అంతా కూడా దేవుడు సృష్టిస్తుందని చెప్పేసి కనుక దేవుణ్ణి నిరూపిస్తుంది అని చెప్పేసి మనం అనుకోవాలి అక్కడ. అంతే. ఒకవేళ దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాయంటే కాకులు కూడా దేవుని మీద ఆధారపడుతున్నాయి అంటాడు. అంటే ఓకే, అది ఒక దేవుడు ఉన్నాడు, మమ్మల్ని సృష్టించిన వాడు ఉన్నాడు అని చెప్పేసి, ఆయన మాకు ఇస్తాడని చెప్పేసి ఒక నమ్మకం కలిగి ఉండేటట్లుగా ఉన్నాయేమో బహుశా. కానీ అవి పరలోకానికి వెళ్తాయి, పరలోకంలో కాకులు కూడా ఉంటాయి, కుక్కలు కూడా ఉంటాయి అనుకోవద్దండి. ఇప్పుడు కుక్కలు పాతాళంలో ఉంటాయి, లేకపోతే కుక్కలు రారు అని చెప్పేసి అంటే కనుక కుక్కలు ఉంటాయని అమెరికన్ సొమ్ము కుక్కలు పట్టుకెళ్తారు చర్చికి. అక్కడ కుక్కలు అనే మాట ఉంటుంది కదండి. ఎక్కడది? ప్రకటన గ్రంథంలో కుక్కలు ఉంటుంది కదండి. లాస్ట్ 21 చాప్టర్ చదవండి అది. ఓకే నిమిషం. Twenty to 15. ఓకే, 20. రైట్ సైడ్. కుక్కలు, మాంత్రికులను, వ్యభిచారులను, విగ్రహార్థకులను, అబద్ధకులను ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలపట నుందురు. ఇక్కడ కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధులను ప్రేమించి జరిగించే ప్రతి వాడును, విశ్వాసం వదిలిపెట్టేసిన వాడు, లేకపోతే విశ్వాసం లేని వారు లోక సంబంధం అన్నమాట. అంతే. ఆ తర్వాత మాంత్రికులు అంటే కనుక అంటే ఒక విధంగా చెప్పాలంటే కనుక దేవుని నమ్మనవారండి. విగ్రహారాధికులు అయితే దేవుని నమ్మనవారే, మాంత్రికులు కూడా అంతే కదా. ఆ విధంగా కొంత జాగ్రత్త చెప్పొచ్చాడు అక్కడ. అంతేగాని కుక్కలు అని అనగానే ఓహో కుక్కలన్నీ కూడా వెళ్తాడు, మా కుక్కలు మేము మంచిగా చర్చికి తీసుకెళ్తాం అని చెప్పేసి కుక్కలకు ప్రార్థన చేయటం, లేదా కుక్కలు చర్చికి తీసుకెళ్తాం, ఇది చేస్తారండి. ఎంత దారుణం అది. ఒకళ్ళేమో ఆదాము చర్చని పెట్టినంట, మన డైరెక్టర్ సార్ చెప్పారు నాకు, మొత్తం వాళ్ళు బట్టలు లేకుండా ఆరాధిస్తారంట. అదేంటో మరి. అంటే ఇదన్నమాట మనుషుల యొక్క ఫిలాసఫీస్, మనుషుల యొక్క కల్పనా కథలు. ఆ రోజున పరిశీలన శాస్త్రులు ఏ విధంగానే యోధ మతంలో తీసుకొచ్చేసారు యేసుప్రభు కాలానికి, ఇప్పుడు కూడా అలా జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇంతవరకు కూడా మనము ఈ విషయాలు నేర్చుకున్నాం. రేపు నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ విషయాలు మనం నేర్చుకుందామండి. సార్ రెడీగా ఉన్నారు, ఆయన ఏమైనా సార్ కొన్ని మాట చెప్పచ్చు. Good. Okay, closing. Can I ask Wesley Sam to close with prayer? Sam Wesley. Yes, sir. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవం గల దేవ నాయన, మరొకసారి ప్రభువా వందనాలు ప్రభువా నాయన. నిజమే నాయన, ఇందాక చదువుకున్న భాగంలో నుంచి చూసినట్లయితే ప్రభా అనేకమైన నమ్మకాలు, అనేకమైన విశ్వాసాలు,
అనేకమైన ఆచారాలతో ప్రభా ముడిపడి జనాంగం ఉంటున్నారు తండ్రి. నాయన మరొకసారి తండ్రి వారి మధ్యలో ప్రభా నీ సత్య సువార్త తండ్రి నాయన తీసుకెళ్ళటకు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రస్తుతపరచమని తండ్రి ఈ సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే నాయన మరి ఇందాక చెప్పింది ప్రభా మరి మొట్టమొదటి క్లాస్ లో 83% హిందూస్ ఉన్నారు ప్రభా నాయన. మరి ప్రభా నిశ్చితమైతే ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీరే నిజమైన దేవుడు అని ప్రభా వారు వెరుగుటకు తండ్రి సహాయం చేయమని ఈ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. అనేకమైన లోతైన మర్మములు ప్రభా, అనేకమైన వ్యత్యాసాలు, అనేకమైన ఆచారాలు మరి వారు మాతో వాదిస్తున్నప్పుడు ప్రభా వారిని సమాధానంతో ప్రభా వాక్యం వెలుగులో ప్రభా ఏ రీతిగా నడిపించాలో అట్టి జ్ఞానము మాకు దయచేయమని మాకు ఇచ్చిన ప్రొఫెసర్ని బట్టి కూడా ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కాలేజీని యాజమాన్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా తండ్రి నాయన మరి కాలేజీకి కావాల్సిన ప్రభా ఆ ఒక ఫైనాన్షియల్ నీడ్స్ ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నా తండ్రి. ఇంకా నువ్వు ప్రభా ఎవరైతే ఫీజులు కట్టాలో ప్రభా నాయన వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారు కూడా ప్రభా నాయన మీరు దయచేయలాగున కృప చూపించేలాగున సహాయం చేయమని మేము చూస్తున్నాం తండ్రి. పరిచర్య అనేటప్పటికీ అనేకమైన ఖర్చులు ప్రభా, అనేకమైన ఎక్స్పెన్సెస్, అనేకమైన నీడ్స్ ఉంటాయి ప్రభా నాయన. ఇవన్నీ కూడా ప్రభా వారి ఎదుగుటకు మరి ప్రభా ముందుకు సాగుటకు సహాయం చేయమని మీరే కృప చూపించమని ప్రభా మరొకసారి తండ్రి నాయన. మరి ప్రభా మరి బ్రదర్ విజయ్ కుమార్ గారు బట్టి కూడా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా నిరీక్షణ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. అటు సాక్ష్య జీవితం కలిగి ప్రభా అటు సాక్ష్య జీవితం మమ్మల్ని కూడా ప్రభావితం చేసి ముందుకు సాగుటకు కృప చూపించమని నేను స్తుతిస్తూ గణపరుస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. Okay. Thank you. See you all. Thanks and good night. Okay. Sir, good night. Thank you, sir. Good night. Thanks. Good night. William sir, good night. Good night. You see this one?